तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपादैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् शिव शिवेति 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 वा भव भवेति 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 वा हरा हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरम् विदिताखिलशास्त्रसुधा जलधे विविधोपनिषत्कथितार्थनिधे हृदये कलये विमलं चरणं भवशङ्करदेशिक मे शरणं भवशङ्करदेशिक मे शरणम् शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री शारदा परमेश्वर्यै नमः श्री चंद्रमौळीश्वराय नमः श्री जगद्गुरुभ्यो नमः नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः ऐश्वरं परमं तत्त्वम् आदिमध्यान्तवर्जितम् आधारं सर्वलोकानाम् अनाधारमविक्रियम् अनन्तानन्दबोधाम्बुनिधिमद्भुतविक्रमम् अम्बिकापतिमीशानम् अनिशं प्रणमाम्यहम् अंबिकापतिमीशानम् अनिशं प्रणमाम्यहम् జగన్మాత శ్రీ శారదా పరమేశ్వరికి ప్రాంజలిస్తూ జగద్గురువులకు నమస్కరిస్తూ జగద్గురు అనుగ్రహంతో చెప్పుకు వస్తున్న సూత సంహిత నిన్నటి రోజున సూత పౌరాణికుడు నైమిషీయ మహర్షులకు చెప్తున్నటువంటి అంశము సాక్షాత్ బృహస్పతి తన తపఫలంగా శివుని ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నాడు. ఆ జ్ఞానంలో ప్రధానంగా మానవుడు తరించడానికి కావలసిన జ్ఞానం సృష్టికి పూర్వమే సృష్టికర్త ద్వారా అనుగ్రహించాడు భగవానుడు అని తెలుస్తున్నది. ఆ జ్ఞానమే వేదం అని చెప్పబడుతున్నది. ఆ వేదం ప్రధానంగా ధర్మరూపంగా జ్ఞానరూపంగా మనకు లభ్యమవుతున్నది. ధర్మము ఐహిక ఆముష్మికాలు పొందడానికి సహకరిస్తుంది. అది నిష్కామంగా చేసినట్లయితే ఈ జన్మలోనే చిత్తశుద్ధిని వివేకాన్ని మోక్షాన్ని కూడా కలిగిస్తున్నది. అటువంటి వేదము చెప్పిన సాధన మార్గములు మోక్ష సాధన ఉపాయములు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేస్తూ వేదము చెప్పిన ప్రకారంగా ఆయా వర్ణాశ్రమ ధర్మాలు వాటిని ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన వాడు తరిస్తాడు. ఆశ్రమాలన్నింటిలోనూ అత్యంత ఉత్కృష్టం సన్యాసాశ్రమం అయినప్పటికీ
మిగిలిన ఆశ్రమాలు ఏం తక్కువ కాదు. ఆయా ఆశ్రమంలో కూడా విద్యుక్తి ధర్మములు భగవదర్పణ బుద్ధితో చేస్తూ సాధన చేయవచ్చు, భగవద్ అనుగ్రహంతో ముక్తి పొందవచ్చు అని చెప్తూ ఆ తర్వాత పాప ప్రాయశ్చిత్తం అని ఒక ప్రత్యేక అధ్యాయాన్ని చెప్పారు. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మానవుడు చేయవలసిన కర్తవ్యాల్లో పాప ప్రాయశ్చిత్తం ఒకటి. అసలు నేను పాపాలే చేయలేదు కదా, ప్రాయశ్చిత్తం ఎందుకండి అనడం ఒక పాపం. ఎందుకంటే పాపపుణ్యాలు రెండు లేనిదే జన్మ రాదు. కానీ ఇప్పటికి కాకుండా పూర్వం మనం చేసిన జన్మల పాపాలు కూడా ఉన్నాయి. ఉభయ కర్మ క్షయం చేసుకోవడానికి భగవంతుడు వచ్చిన అవకాశం ఈ జన్మ. కానీ ఈ జన్మలో కర్మక్షయం చేసుకోవాలి. ఇక్కడ కర్మక్షయం చేసుకోవడం అంటే ఒకటి పాపం చేయకుండా ఉంటే కనీసం పుణ్యకర్మ చేస్తే, పుణ్యకర్మ అయితే ఎప్పటికో అప్పుడు చిత్తశుద్ధినిస్తుంది. కోరికగా చేస్తే జన్మాంతరాల్లో ఇస్తున్నది, కోరిక లేకుండా చేస్తే ఈ జన్మలోనే ఇస్తుంది. కనుక పుణ్యకర్మకి ప్రమాదం లేదు. పాపకర్మలు గతంలో వచ్చే గనక వాసనారూపంగా ఇప్పుడు ఉంటాయి. ఇప్పుడు మనం చేసినటువంటి ప్రాశ్చిత్త కర్మల వల్ల ఆ వాసనారూపమైనటువంటి పాపములు తొలగుతాయి. కానీ ఇప్పుడు మనం పాపం చేయకుండా పుణ్యం చేస్తూ ఉంటే ప్రాశ్చిత్త కర్మలు ఏం చేస్తాయి అంటే ఆ పాప వాసనలను దూరం చేస్తాయి. అంతేకాకుండా కొత్తగా పాపం చేయని బుద్ధులు పుట్టకుండా చేయగలవు. ఈ రెండు విషయములు ఉన్నాయి. వాసనలు పోతే సంస్కారాలు శుద్ధమవుతాయి, అప్పుడు సంకల్పాలు శుద్ధమవుతాయి. అందుకే ప్రాయశ్చిత్త కర్మలు అంత విశేషం. ప్రాయశ్చిత్త కర్మలు నిత్యం మనం చేసే అనుష్ఠానములు కూడా ప్రాయశ్చిత్త కర్మల వంటివే. ఎందుకంటే ఈ జన్మకి తెచ్చుకున్నటువంటి పూర్వం ప్రారంధ రూపంగా వచ్చిన పాపపుణ్యాలు మాత్రమే కాకుండా సంచితంగా ఎన్నున్నాయో మనకు తెలియదు. అందుకు ఇప్పుడు మనం చేసేటువంటి సత్కర్మాచరణ ఇత్యాదులు ఏం చేస్తాయంటే ప్రాయశ్చిత్త కర్మలు ఆ సంచిత రూపంలో ఉన్న పాపాలని పోగొడతాయి. ఈ ప్రారంధంలో ఉన్నటువంటి పాపాలను కూడా క్షయింపజేయగలవు. అందుకే మనం చేసే నిత్యానుష్ఠానములు ఎక్కువ భాగం ప్రాయశ్చిత్త రూపమే, అంటే పాపనాశనార్థమే. అదే మమ ఉపాత్త దురితక్షయార్థం అని మనం ప్రారంభిస్తున్నామంటే ఉపాత్త దురితం అంటేనే పాపం. ఆ పాపానికి ప్రాయశ్చిత్తములే మనం చేసే నిత్యకర్మానుష్ఠానములు. అయితే నిత్యం భోజనం చేస్తున్నా అప్పుడప్పుడు ఔషధాలు ఎలాంటివో నిత్యకర్మానుష్ఠానంతో పాటు ప్రత్యేకమైన నైమిత్తిక కర్మానుష్ఠానములు కూడా దీన్ని ఉద్దేశించే చెప్పబడుతున్నాయి. అయితే పాపం క్షయమైతే సహజంగా పాపం వల్ల వచ్చే దుఃఖాదులు కూడా పోతూ ఉంటాయి. కానీ కొంతమంది మేము జపం చేసిన దగ్గర నుంచి ఆ దుఃఖం పోయిందండి అంటున్నారంటే దుఃఖానికి కారణమైన పాపం మూలం పోయింది అక్కడ. అదేవిధంగా మన సంచితాలను కూడా తొలగించగలదు. సంచితాలు తొలగితే తర్వాత జన్మలు తగ్గుతాయి మనకి. ఇక్కడ ఇన్ని విధములుగా ప్రాయశ్చిత్త కర్మలు కూడా చెప్పబడతాయి. అదే మానవుడు నిత్యానుష్ఠానంతో పాటు నైమిత్తికముగా అంటే ఒక ప్రత్యేక తిథో, ప్రత్యేక పర్వము, లేదా ఒక క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ చేయవలసినవి, ఇవి నైమిత్తికం నిమిత్తముగా ఏర్పడినవి. ఇక కామ్యకర్మల జోలికి ఇప్పుడు వెళ్ళట్లేదు. ఎందుకంటే చిత్తశుద్ధికి చేసే పనులు కనుక కామ్యకర్మల గురించి చెప్పట్లేదు. కామ్యం అంటే కోరిక కోసం చేసేది. అది కూడా ఒక విధంగా ఆ కోరిక నెరవేరకుండా అడ్డుకునే పాపాన్ని పోగొట్టి కోరిక తీరుస్తుందండి. అందుకే కామ్యకర్మలు కూడా ఒక విధంగా పాపనాశనం చేస్తాయి. అయితే పూర్తిగా ప్రాయశ్చిత్తం ఎందుకని లేదంటే కామన ఉంది గనక. ఇవి కాకుండా ఈ జన్మలో కూడా కొన్ని పాపాలు మనకు తెలిసి చేసినవి కనబడుతుంటాయి. పశ్చాత్తాపం పడతాం, అది మొదట పడాలి. అదే ప్రాయశ్చిత్తం ఉంది కదా పాపం చేసేద్దామని సిద్ధం కాకుండా పాపం చేసిన తర్వాత ఒకవేళ పశ్చాత్తాపం కలిగితే ప్రాయశ్చిత్త విధులు కొన్ని చెప్పారు. అక్కడ పాపాలే చెప్తాడు, తలుచుకుంటేనే భయం ఇస్తాయి. అయితే కలియుగంలో అత్యంత సహజంగా చేసేస్తుంటారు. పాపం అంటే ఏమిటో ఒకటి తెలియాలి కదా, అప్పుడు ప్రాయశ్చిత్తం అంటే ఏంటో తెలుస్తుంది. ఇక్కడ ప్రాయశ్చిత్త విధులు ఇక్కడ అధ్యాయంలో మూలంలో చాలా చెప్పాడు, రకరకాల ప్రాయశ్చిత్త విధులు. అథాత సంప్రవక్ష్యామి ప్రాయశ్చిత్తం సమాసతః దోషానాం అపనుత్యర్థం సర్వభూతాను కంపయ. ఈ ప్రాయశ్చిత్త విధిని శాస్త్రం ఎందుకు చెప్పిందంటే సర్వ ప్రాణులపై దయతో చెప్పింది. సర్వభూత అనుకంపయ, లేకపోతే ఋషులకి వాళ్ళకి ప్రయోజనం ఉందండి, మనపై దయతో చెప్పారు. ఎందుకు చెప్పారంటే దోషములను తొలగించుకున్నట్టుకై అన్నారు. అయితే పాపం అంటే ఏమిటంటే విహిత అకరణే తద్వత్ ప్రతిషిద్ధాతి సేవనే వేద విప్లావనే చైవ గురుద్రోహి అన్యకర్మణి. ప్రధానంగా చేసేది వేదము ఏది చెయ్యాలని చెప్పిందో దాన్ని చెయ్యకపోవడం ఒక పాపం, ఏది చెయ్యకూడదని చెప్పిందో దాన్ని చెయ్యడం రెండో పాపం. ఇక్కడ చెయ్యకూడని పనులు చెయ్యకుండా ఉన్నాం కనుక మనం పాపం చెయ్యలేదు అనుకుంటే సరిపోదండి. చెయ్యవలసిన పనులు చేయడం లేదుగా, అది పాపమే. కానీ విధిని చెయ్యకపోవడం, నిషేధాన్ని ఆచరించడం, ఇవి రెండు పాపములను చెప్తున్నారు. అదేవిధంగా వేద ధర్మానికి అంటే ధర్మానికి హాని తలపెట్టినా అంటే తాను చెయ్యలేదు, నిషేధం చేశాడు, అది కాకుండా ధర్మ నింద చేస్తాడు, ధర్మాచరణ చేసే వాళ్ళని బాధ పెడతాడు, ఈ ధర్మం అక్కర్లేదని ప్రచారం చేస్తాడు. దీన్ని వేద విప్లావనము అంటారు. అంటే ధర్మ నింద చేయడం,
ధర్మం చేసేవారిని బాధ పెట్టడం ఇత్యాదులు ధర్మ విప్లవనం కిందకు వస్తుంది. ఇది 3వ రకం పాపం. ఇక 4వది గురుద్రోహం అన్నారు. ఇక్కడ గురుద్రోహే అన్యకర్మణి. గురుద్రోహం మరీ భయంకరమైన పాపం. ఎందుకంటే ధర్మాలు జ్ఞానాలు చెప్పేవాడు గురువు. గురువు పట్ల ద్రోహం అంటే గురువును వంచడం ఒకటి, గురువు చెప్పిన వాక్యాన్ని అకరణం చెయ్యకపోవడం ఒకటి, గురువుని హేళన చేయడం ఒకటి, ఇత్యాదులు ఎన్నో గురుద్రోహం కిందకు వస్తాయి. ఆ గురుద్రోహం మహా దోషభరితమైనటువంటి పాపము. ఇంకా పంచమహాపాతకాలు చాలా మందికి తెలిసినవే. బ్రహ్మహత్య, గోహత్య, సువర్ణస్థేయము, గురుతల్పగమనము, సురాపానము ఇత్యాదులు చెప్పబడుతున్నాయి. ఇప్పుడు అత్యంత సహజంగా వేల సంఖ్యలో ఈ పానాదుల కోసం వెళుతున్నవన్నీ మహాపాతకాల కిందకు వస్తాయండి. ఇక్కడ వాటికి ప్రాయశ్చిత్తాలు కూడా చాలా చాలా శాస్త్రం చెప్పారు. ఎప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే ఇవాళ ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ రేపు కొత్త పాపం చేయడానికి సిద్ధపడే వాడికి ప్రాయశ్చిత్తమే లేదు. అది తెలుసుకోవాలి. ప్రాయశ్చిత్తం ఎప్పుడూ కూడా శాస్త్రం చెప్పింది. ఒకవేళ పాపం చేసేననే ఒక బాధ కలిగితే, అది తీవ్ర పశ్చాత్తాపం అయితే, అప్పుడు పెద్దల వద్దకు వెళ్ళి ఫలానా పాపం చేసేను ఒప్పుకుని ప్రాయశ్చిత్త విధి వాళ్ళ ద్వారా తెలుసుకుని చేయాలి. ఇక్కడ మొట్టమొదటి పశ్చాత్తాపం వల్ల కొంత పోతుంది, పెద్దల వద్ద ఒప్పుకున్నందుకు కొంత పోతుంది, తర్వాత ప్రాయశ్చిత్త విధి చేస్తే మొత్తం పోతుంది. ఇలా ప్రాయశ్చిత్త విధులు చాలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా మానవుడు కామక్రోధాదుల వల్ల ఎక్కువ మహాపాపాలు చేస్తాడు. ఈ కామం భోగం రూపంతో ఉంటుంది. ఆ భోగం కోసం అది కూడదని తెలిసిన మనస్సు లాగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ కామన వల్లనే చేయవలసింది కూడా చెయ్యం. 2 రకాలుగా దోషాలు ఉంటాయి. క్రోధం వల్ల కూడా ఈ దోషం జరుగుతుంది. మరి గురుద్రోహాదులు, వేద విప్లవనము క్రోధ లక్షణం వల్లే జరుగుతుంటాయి చాలా మటుకు. కానీ కామక్రోధాలే పాపానికి తల్లిదండ్రులు వంటివి. తర్వాత తెలుసుకుని నిగ్రహించుకుని ఇకపై చెయ్యను అని దృఢ నిశ్చయం ఏర్పరచుకున్నవాడు మాత్రమే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. అంటే పశ్చాత్తాపం మొదటిది గురువులను ఆశ్రయించి తెలుసుకుని ప్రాయశ్చిత్తం చేసుకున్నాక మరి దాన్ని ఆచరించరాదు. ఎట్టి పరిస్థితుల్లోనే తెలుసుకోవాలి. పైగా ప్రాయశ్చిత్తం పూర్వపాపాన్ని పోగొడుతుందా లేదా అంటే పోగొడుతుంది, సందేహం లేదు. కానీ పాపం ఉన్నవాడు సత్కర్మ చేయడానికి అనర్హుడు. మళ్ళీ చేద్దాం సత్కర్మన్నా దానికి అర్హత ఉండదు, చేసినా ఫలించదు. కానీ ప్రాయశ్చిత్తం చేసుకున్నాక మళ్ళీ సత్కర్మ చేయడానికి అర్హత ఏర్పడుతుంది, అది ఫలిస్తుంది కూడా. అందుకే చేసుకున్న ప్రాయశ్చిత్తం పూర్వపాపాన్ని పోగొడుతుందా లేదా అనే దానికంటే తర్వాత చేసిన మంచికి సాఫల్యం ఇస్తున్నది. ఇది తెలుసుకుని శాస్త్రం చెప్పిన ప్రాయశ్చిత్త విధులు చాలా చాలా ఉన్నాయండి. కొన్ని చూస్తే ప్రాయశ్చిత్త విధులే భయంగా ఉంటాయి. పాపం మరి ఇంకా భయంకరంగా ఉంటుంది కదా ఇక్కడ. అందులో బ్రహ్మచర్య దశలో కామాదుల జోలుకు వెళితే వచ్చే పాపం చెప్తాడు. వాటికి ప్రాయశ్చిత్తం ఏంటంటే గాడిద చర్మం కట్టుకుని భిక్షాసనం చేస్తూ ఊరికి దూరంగా బ్రతకాలని చెప్పాడు. సంవత్సర కాలం అలా ఉండాలట. ఇవన్నీ వరుసగా చెప్తాడు అక్కడ. అయితే అవన్నీ చెప్తే భయపడతామని కొంతమంది సారగ్రహణం చేసిన వాళ్ళు తీసేశారు, కానీ చాలా ఉంటాయి. అలాగే చాంద్రాయణములు వేదం చెప్పినటువంటి వ్రతాలు. చాంద్రాయణ వ్రతం అని వినుంటారు మీరు, పేర్లేనే ఉన్నాయి. గుట్టలు కూడా ఉన్నాయి, చాంద్రాయణం లేదు. అక్కడ అన్యుల ఆక్రమణం, వాళ్ళ సంక్రమణం ఎక్కువైపోయింది మనకు తెలుసు. కానీ చాంద్రాయణం అనే వ్రతం ఉంది. చంద్రుని యొక్క గమనం బట్టి చేయవలసిన కొన్ని ప్రత్యేక విధులు. అలాగే చాంద్రాయణమును మరొకటి ఉన్నది. కృచ్ఛ్రము అంటే కష్టము అని అర్థం. కష్టముగా చేసే చాంద్రాయణ వ్రతాలు ఇవాటి శృతులు స్మృతులు కూడా చెప్తాయండి. ఎన్ని విధానాలు ఉన్నాయో. అందులో కొంత యజ్ఞం ఉంటుంది, ఉపవాసం ప్రధానంగా చెప్తాడు, ఆహార నియమం ప్రధానంగా చెప్తాడు. అందుకు ఉపవాసాదులు పాపాన్ని పోగొట్టడానికి పనికొస్తాయి. అందుకు పెద్దలు ఉపవాసం ఏర్పాటు చేయడానికి విశేషమైనది. ఆహార త్యాగం పాపనాశనం. అలాగని అడ్డదిడ్డం ఉపవాసాలు కాదు. కొంతమంది లేనిపోని ఉపవాసాలు పెట్టుకుంటారు. బుధవారం ఒకటి, గురువారం ఒకటి, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. ఇవన్నీ ప్రధానంగా ఏకాదశి ఉన్నది, మరికొన్ని పుణ్య నియమాలు ఉన్నాయి అంతే. ఇది పాపాదులు చేసినప్పుడు ప్రత్యేకమైనటువంటి ఉపవాసాలు చేయాలి. ప్రాయశ్చిత్తంలో ప్రత్యేక ఉపవాసాలు చెప్పారు. దానికి తగ్గ శారీరక స్థితులు కూడా ఉండాలి కదా. మొత్తానికి కొన్ని పాపాల్లో కృచ్ఛ్రం చాంద్రాయణము, తప్త కృచ్ఛ్రము ఇలాంటి శబ్దాలు చాలా ఉంటాయి. ఇప్పుడు శబ్దాలే మిగిలాయి. విధానాలు ఉన్నాయి కానీ తెలుసుకునేవారు కష్టం, చేయించగలిగేవారు కష్టం. ఇలాంటివి కూడా ఉంటాయి. అందుకే ముందు ఇవి తెలుసుకుని మనం ఎంత చేయించుకున్నప్పటికీ కూడా ఇంకో మాట చెప్తారు. ప్రాయశ్చిత్తాలు ఎంత కాదన్నా పాపాన్ని నశింపజేయగలవా అంటే కొంతమేరకేట. ఇవి చేస్తున్నప్పుడు కూడా ఈశ్వరాశ్రయ బుద్ధి ఉండాలని. అది కానీ గట్టిగా ఉంటే తప్పకుండా అనుగ్రహిస్తాయి. ఈ విషయం మళ్ళీ ఇతర పురాణముల సహాయంతో కూడా తెలుసుకుందాం. ఎందుకంటే మన సాధకులకు పనికి వస్తుంది కనుక. కేవలం సూత సంహిత మాత్రమే కాకుండా సూత సంహితకు విరుద్ధము కానీ వ్యాసప్రోక్తమైన మరొక గ్రంథములు కూడా సాయం తీసుకోవచ్చు. మనం అన్ని కలిపే కదా శాస్త్రం. భాగవతం చెప్తోంది భగవన్నామస్మరణ నిత్యం ఈ యుగంలో చాలా ప్రధానం. భగవన్నామస్మరణకి
పాపాలను నశింపజేసే శక్తి అధికంగా ఉంటుందని సుఖయోగీంద్రుడు నేను అగస్త్యుడి ద్వారా విన్నాను అని అజామిళోపాఖ్యానాన్ని చెప్తాడు. అది మరువరాదు. అందుకే నిరంతర భగవన్ నామస్మరణ. ఎందుకంటే మంత్రాదులకు కూడా నియమాలు ఉంటాయి, కానీ నామానికి నియమాలు లేవు. కానీ అది భక్తిగా చేస్తే పాపాలను పోగొడతాయి. ఎందుకంటే ఈ యుగంలో అన్ని వ్రతాలు, చాంద్రాయణాది వ్రతములు తెలియవు. అందుకే నామస్మరణ చాలా ప్రధానంగా చేయాలి. చేస్తూ తగినన్ని ప్రాయశ్చిత్త విధులు కూడా చెప్పారు. నామస్మరణతో పాటు మరికొన్ని కూడా తెలియజేశారు. ఇందులో సులభోపాయంగా కనబడుతున్నది మాత్రం నామస్మరణ. కలియుగంలో పాపాలు మిక్కిలిగా ఉంటాయి, ప్రాయశ్చిత్త విధులు తక్కువగా ఉంటాయి. అంటే చేసేవాళ్ళు విధులు ఉంటాయి శాస్త్రంలో, చేసేవాడు ఉంటే కదా మిగులుతాయి. వాడు పుస్తకంలో ప్రింట్ చేసినా కొనేవాడు ఉంటే కదా వాడు ప్రింట్ చేస్తాడు. కానీ ప్రాయశ్చిత్త విధులు తెలియని రోజులు వచ్చేసాయి, ఇంకా వస్తాయి. పైగా వాటి గురించి చెప్తే హేళన చేసే తరాలు కూడా తయారయ్యాయి. అంటే పాపం అంటేనే ఒక తెగింపు వచ్చి వస్త్రధారణ మొదలుకుని ఆహారాదులు మొదలుకుని నియమరహితంగా ఉన్నప్పుడు ఇంకా పాపం పేరుకుపోతుంది. అప్పుడు పాపమని చెప్పినా అర్థం కానంత దృఢ పాప మాలిన్యం ఉంటుంది. ఇంకేం ధరిస్తాం? అందుకే భగవన్ నామస్మరణ చాలా ప్రధానమైనటువంటిదిగా ముందుగా తెలుసుకోవాల్సినది. అందుకే వేదము చెప్పిన భగవంతుడి నామం వాళ్ళది కూడా తెలుసుకోవాలి. కొత్త దేవుళ్ళు కొత్త పేర్ల గురించి కాదు. వేద ప్రతిపాద్యమైనటువంటి శివ, విష్ణు, రామ, కృష్ణ ఇత్యాది నామస్మరణ చాలా విశేషము. అందుకే నామస్మరణ ఎప్పుడు భగవన్నామములు అందుకే ఏర్పడ్డాయి. అష్టోత్తర శతనామాలు కానీ, సహస్రనామాలు కానీ, త్రిశతి నామాలు కానీ ఇలాంటివి ఎందుకు ఏర్పరిచారంటే పాపనాశనం కోసమే. అందుకే నామం పెద్ద చక్కటి ఉపాయం. ఇది నిత్యము అనుసంధానం చేసుకుంటూ ఉంటే తరిస్తాం. ఇది కూడా తెలుసుకోవాలి. అయితే శాస్త్రంలో చెప్పిన ప్రాయశ్చిత్త విధులు కూడా చేతనైనంత చెయ్యడం మంచిది. నామస్మరణతో పాటు అవి చేయడం మంచిది. చేయగలిగినంత చెయ్యాలి. అయితే ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకంగా ప్రాయశ్చిత్తం ఉంది. ముఖ్యంగా ఇందాక చెప్పిన పంచమహాపాతకాలకు కానీ, కామక్రోధాదుల వల్ల ఇప్పుడు చెప్పిన పాపములు 4 రకాలు చెప్పుకున్నాం కదా. ఏది? విధిని విడిచిపెట్టుట, నిషేధాన్ని ఆచరించుట, వేదముని ద్వేషించుట, నిందించుట, దెబ్బతీయుట, ఇంకొకటి గురుద్రోహం. ఇవన్నీ తొలగించేదేమిటి అంటే తప్తకృచ్ఛ్రము మొదలైనవి ఉన్నాయన్నారు ఇక్కడ. ఇందులో విశేషంగా 21 రోజులు కేవలం నీళ్లు తాగుతూ ఉపవసించాలిట. అదొక కృచ్ఛ్రవ్రతం. మరొక కృచ్ఛ్రవ్రతం చెప్పారు, తప్తకృచ్ఛ్రం. ఇది ఎలా ఉంటుందంటే 3 రోజులు వేడి నీటిని తాగాలి, కేవలం వేడి నీటితోనే 3 రోజులు. తర్వాత 3 రోజులు వేడి పాలు తాగాలి. ఆ తర్వాత 3 రోజులు వేడి నేతిని మాత్రమే తాగాలి. తర్వాత అవి కూడా విడిచిపెట్టి కేవలం ప్రాణాయామ పరాయణుడి కొన్నాళ్ళు ఒక 3 రోజులు ఉండాలి అని చెప్పారు ఇక్కడ. ఈ విధంగా మొత్తం 4 ముళ్ళు 12 రోజులు ఇది చేయడం ఒక ప్రాయశ్చిత్త విధి అని చెప్పారు. ఇలాంటి ప్రాయశ్చిత్త విధులు చాలా చాలా ఉన్నాయి. ఇంకొకటి ఉన్నదిట ప్రాయశ్చిత్త విధి, ఇది చేస్తే చాలా మంచిది అని చెప్పాడు. చాలా విశేషమైనదండి. అథవా సర్వపాపానాం విశుద్ధ్యర్థం సమాహిత కుర్వన్ శుశ్రూషణ నిత్యం వేదాంత జ్ఞాన భాషిణం. ఇది చాలా విశేషము అన్నాడు. అంటే ఈ తప్తకృత్య ప్రాయశ్చిత్తాదుల కంటే గొప్ప ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే చక్కని గురువును ఆశ్రయించి వేదాంత జ్ఞానాన్ని వినడం. ఇది ప్రధానం. వేదాంత జ్ఞానం కానీ వింటే, చూసారా, వేదాంతం వింటే నిద్ర వస్తుంది అంటే అదొక పాపం. నిద్ర వచ్చినా సరే వేదాంతం వినండి, పాపం పోతుంది. బాగుంది ఇక్కడ. కానీ వేదాంతం అర్థం కాకపోయినా పాపం పోగొడుతుంది. అంటే వేదాంత ప్రవచనం జరిగే చోట ఒక స్తంభం చాటు చూసుకుని చక్కగా కొనికినా కొంత పాపం పోతుంది. ఎంత వింటే అంత, మరేం చేస్తాం. కొంత పోతూ ఉంటే మరికొన్నాళ్ళకి వింటాం. దీనికి కూడా ఎలాగైతే 12 రోజులు తప్తకృత్యం, ఏడాది పాటు ఉపవాసాలు, ఏడాది పాటు భిక్షాటనం చేస్తూ సంచరించడం ఇలాంటివి ఎలాగుంటాయో అలాగే దీనికి కూడా కొంతకాలం చెప్పారట. శ్రద్ధా వినయ సంయుక్త. ఎలా వినాలో చూడండి ఇక్కడ. శ్రద్ధా వినయం ఈ 2 ఉంటే తప్పకుండా వింటామండి. చాలా ఎందుకు మనం కేర్లెస్గా ఆ సమయంలో ఎందుకు మనస్సులోకి వెళ్ళదంటే దానికి శ్రద్ధ ఉండదు. మరి దీని వల్లే తరిస్తామేంటి, మా మార్గాలు మాకున్నాయి అనుకోవడం వల్ల విన్నాం. కానీ ఈ మార్గం వల్లనే మేము తరిస్తామంటే పరాయణం అంటారు దాన్ని. దీన్ని పరాయణం. అదేవిధంగా ఈ మార్గం వల్ల మేము తరిస్తామని దృఢమైన భావం పేరు శ్రద్ధ. అందుకే పరాయణ, శ్రద్ధ ఈ శబ్దములు 2 కూడా సాధకుడికి ముందు చెప్పాలి. అంటే శ్రద్ధ వినయ సంయుక్త. వినయం అంటే ముందుగా చెప్పేవాడి పట్ల, వినే విషయం పట్ల ఒక గౌరవ భావం కలిగి ఉండడమే వినయం. ఆ గౌరవ భావంతో పాటు దాన్ని శిక్షణలోకి తెచ్చుకునడాన్ని వినయం అంటారు. శిక్షణ అంటే ట్రైనింగ్. వినయ శబ్దానికి అర్థం శిక్షణ. ఇది అసలైన అర్థం. అది శ్రద్ధ వినయం ఈ 2తో సంయుక్త కూడినవాడే శాంతి దాంతి ఆది సంయుత. వేదాంత విద్య వినేటప్పుడు ఇది తప్పకుండా ఉండాలి. అంటే ఎన్నింటికంటే 6:30 ప్రారంభం. అప్పుడే కాదు, 6:30కు ముందు కూడా ఇంట్లో కూడా ఇలాగే ఉండాలి. శాంతి దాంతి ఆది సంయుత. శాంతి అంటే అంతరింద్రియ నిగ్రహం.
దాంతి అంటే బహిరింద్రియ నిగ్రహం. దీన్ని శమము దమము అంటారు. సాధనలు ఇది ప్రధానం కనుకనే జ్ఞాన సాధనలు ఇవి చెప్తారు. రోజు 10 సార్లు స్నానమా 11 సార్లు స్నానమా ఇలాంటివి ఉండవు. బట్ట ఎన్ని మార్లు పిండాలి, ముట్టుకోవద్దని ఎన్ని మార్లు అరవాలి, ఇవి ఉండవు అక్కడ. అంతరింద్రియ నిగ్రహ బహిరింద్రియ నిగ్రహమే జ్ఞానానికి ప్రధాన సాధనలు. అది శాంతి దాంతి ఆది సంయుత. ఆది అనడంలో తితిక్ష ముముక్షత్వం ఇత్యాదులు వస్తాయి. తితిక్ష అంటే సహనం. సహనం చాలా ప్రధానమండి. అంటే మన సాధన దశలో అవరోధం కలిగించే మన చుట్టుపట్ల ఉంటాయి. వెంటనే మనం కంట్రోల్ తప్పుతాం, నిగ్రహం కోల్పోతాం. నేనేం చేయనండి వాళ్ళలా ఉంటే అంటే సాధన నీకు వాళ్ళకి కాదు కనుక నిన్ను నువ్వే నిగ్రహించుకోవాలి ఇక్కడ. అందుకే తితిక్ష అనేది తర్వాత. అది ముముక్షత్వం, మోక్షం కావాలనేటువంటి తపన. రెండవది మనస్సును సమాధానపరచుట. సమాధానం అంటే ఏకాగ్రపరచుట అని అర్థం ఇక్కడ. ఈ విధమైనవన్నీ ఆది అనే మాటలో వచ్చాయి. కానీ వేదాంతం వినేటప్పుడు ఉండవలసిన లక్షణం అదే. వేదాంత భాషిణం, ఎవరైతే వేదాంతాన్ని చెప్తారో వాడిని శుశ్రూష చేస్తూ, శుశ్రూష అంటే అతను చెప్పేదాన్ని వినడానికి ఆసక్తి చూపిస్తూ, ఇదే అర్థం ఇక్కడ. అంతకు మించి ఎక్కువే అక్కర్లేదు. అటువంటి గౌరవభావంతో శ్రద్ధా వినయాలతో కూడినటువంటి శాంతి దాంతి తితిక్ష ముముక్ష సమాధాన ఇత్యాది లక్షణాలతో చేయాలి. ఎంతవరకు చేయాలండి? పాపం పోయే వరకు కాదు. యావత్ జ్ఞానోదయం తావత్ వేదాంతార్థం నిరూపయేత్. ఎంతవరకు జ్ఞానం కలగదో అంతవరకు వేదాంతం వినాలి. అంటే జ్ఞానం కలిగే వరకే వేదాంతం. జ్ఞానం కలిగే ఇంకా వేదాంతం అంత జ్ఞానం లీనమైపోతుంది. నేనేం చేస్తాం? విన్నానికి ప్రమాదమేం లేదు. నాకు తెలిసిపోయింది రెడ్డి అనవు, విన్నా అదేగా. అందుకే వేదాంతార్థం నిరూపణ అయ్యే వరకు వేదాంతం వినాలి. శ్రవణం మననం ఇత్యాదులన్నీ చేయాలి. జ్ఞానోదయ పర్యంతం చేయాలి. అందుకే నాయన ఒక్క రహస్యం చెప్తున్నాను నేను అంటున్నాడు శివుడు బృహస్పతితో అని చెప్తున్నాడు సూతపౌరాణికుడు. ఇది రహస్యమే. రహస్యం అని చెప్పారంటే రహస్యానికి ఇంక అర్థం ఇంకోటికి సరిగ్గా అర్థం కాదు, ఒకదాని కూడా అర్థమయ్యే ప్రమాదం ఉంది. 2 అర్థాలు ఉన్నాయి రహస్యానికి. అందుకే జాగ్రత్తగా చెప్పాలి. నాస్తి జ్ఞానాత్పరం కించిత్ పాప కాంతార దాహకం. పాపం అడవిలా జీబుగా పెరిగిపోతే దాన్ని తగలబెట్టడంలో జ్ఞానం కంటే గొప్ప ప్రాయశ్చిత్తాగ్ని మరొకటి లేదు. తెలుసుకోండి. కానీ జ్ఞానం అంత గొప్పది. చూసారా ఎంత సులభం. నువ్వు తెలుసుకోవాల్సినంత అత్యంత ఆసక్తిగా శ్రద్ధా వినయాలతో ఆ జ్ఞానాన్ని విను. వింటేనే పాపం పోతుందయ్యా. సిద్ధి తర్వాత. ముందు వినడం మొదలు పెడుతూ ఉంటే పాపం పోతుంది. ఎందుకంటే వేదాంతం చెప్పేది ప్రధానంగా శుద్ధం అపాప విద్ధం అయిన సచ్చిదానందమే నీ స్వరూపము. నీ స్వరూపము చచ్చిపోయే నాశన లక్షణం కలిగింది నీ స్వరూపం కాదు అంటే మాటిమాటిగా చెప్తూ ఉంటే ఇంత చెప్తున్నాడు కష్టపడి. అవునేమో నేను శుద్ధుడినేమో అనుకుంటావు కదా. లేనిదే 10 సార్లు అది నువ్వు అది నువ్వు అది నువ్వు అది నువ్వు అంటూ ఉంటే మేక కుక్క అయిపోయినట్లు అవుతుంది. ఉన్నదే 10 సార్లు చెప్తూ ఉంటే ఉన్నది అందుకోవడం సులభం కాదా చెప్పండి ఇక్కడ. అందుకే ఉన్నది 10 సార్లు చెప్తున్నాడు. వేదాంతం అంటే లేనిది చెప్పడం కాదు, ఉన్నది నువ్వు తెలుసుకోకుండా ఉన్నది చెప్పడం చేత మిగిలిన అజ్ఞానంపై ఉన్నది మిగులుతుంది ఇక్కడ. అది వేదాంతం కంటే గొప్ప పవిత్రమైన వస్తువు ప్రపంచంలో లేదు. ఈ మాటని జగద్గురు కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. మరి గీతావాక్యమే. జ్ఞానంతో సమానమైన పవిత్ర వస్తువు మరొకటి లేదండి. ఇంకో మాట అంటాడు, జ్ఞానప్రవేయనే వృజనం సంతరిష్యతి. ఇది భగవానుడి వాక్యం. జ్ఞానం అనే పడవతో ఎంత పాప సముద్రాన్నైనా దాటేస్తా ఉన్నాడు. కనుక ఎప్పుడు జ్ఞానాన్ని ఆశ్రయించండి, జ్ఞానాన్ని వినండి, విన్నది మననం చేయండి, మననం చేసిన దాన్ని నిలుపుకోండి. ఈ జ్ఞానానికి ఆనుషంగికంగా అంటే అనుబంధముగా ధర్మాచరణ చేయండి. అంతే. ధర్మం లేనిది జ్ఞానం లేదు. అది వీలైన ధర్మాచరణ చేయడం, జ్ఞానం వినడం, ఈ 2 నిలబడడానికి భగవన్నామస్మరణ చేయడం. ఈ యుగంలో మనకి ఈ అధ్యాయం వల్ల గ్రహించగలిగినటువంటి సులభోపాయం అని అనుకుంటున్నాం. అంతే కదా. సులభం అవునో కదా చేసిన వాడికి తెలుస్తుంది. సులభమే ఇది. జ్ఞానం వినండి. వంట పట్టకపోతే భగవన్నామ ఆలంబనం చేసుకోండి, భక్తిని పెంచుకోండి, తప్పకుండా జ్ఞానం పెరుగుతుంది. భక్తితో జ్ఞానం, జ్ఞానంతో భక్తి పెరుగుతాయండి. అది రహస్యం. భగవంతుని మీద భక్తి పెరుగుతున్న కొద్దీ జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతున్న కొద్దీ భక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఆయన తప్ప మరొకటి లేదనేది కదా జ్ఞానం. మరి ఆయనే తప్ప మరొకటి లేనప్పుడు ఆయన దృఢపడిపోదు. అది భక్తి. ఆ భక్తి ఇంకా గొప్పది. అదే నా భక్తుల్లో జ్ఞాన భక్తుడు నాకు ఎక్కువ ఇష్టమని కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. తేషా జ్ఞాని నిత్యయుక్త అని ప్రకటించాడు భగవానుడు ఇక్కడ. అందుకే సాధ్యమైనంత ధర్మాచరణ, భగవంతునిపై ప్రీతిభావం, జ్ఞాన శ్రవణ మననాదు, ఇవి 3 చేసుకుంటే చాలు. ధర్మం అనగా ధర్మాచరణ అన్నాం గనక నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో దేంట్లో ఉన్నావో దానికి తగ్గ ఆచరణ. అది నిన్ననే చెప్పుకున్నావు. ఆ ధర్మాచరణ, భగవంతు నామస్మరణ, భగవద్ ఆశ్రయం, అది ఎప్పుడు మరువరాదు. ఎందుకంటే నీ ధర్మంతో నీ జ్ఞానంతో నువ్వు ముక్తి పొందలేవు.
ఈశ్వరుడు కృపతోనే తత్ప్రసాదాదేవ. అందుకే నిరంతరం ఈశ్వర స్పృహ కలిగి ఉండాలి. ఆ స్పృహ పెరగడం కోసమే ఆయన యందు ప్రీతిభావం, నామస్మరణ, జపాదులు ఇత్యాదులన్నీ మనకి చెప్పబడ్డాయి. కానీ ఈ మూడు మనం పెట్టుకోవాలి: ధర్మము, భక్తి, జ్ఞానము. జ్ఞానం ఎలాంటిదంటే, ఒక మాసంగాని వింటే, ఒక మాసం వేదాంత విద్య వింటే, మాసమాత్రాద్ వినశ్యంతి క్షుద్ర పాపాని సువ్రత. చిన్న చిన్న పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మాసశ్రవణం చేత పోతాయి. అంటే మాసం వేదాంతం వింటే తెలుసో తెలియకో చేసిన చిన్న చిన్న పాపాలన్నీ పోతాయి. షణ్మాస శ్రవణాత్ సర్వం నశ్యత్యేవ ఉపపాతకం. 6 నెలలుగానే వేదాంత శ్రవణం చేస్తే ఉపపాతకాలన్నీ పోతాయి. చౌరత్వాదులు ఇత్యాదులు ఎన్నో ఉపపాతకాలు ఉన్నాయి, అవి పోతాయి. ఇక మహాపాతక సంఘాశ్చ, మహాపాతకములు ఏదైతే చెప్తున్నాయో అవి నిత్యం వేదాంత సేవనాత్ నశ్యంతి వత్సరాత్ సర్వే. సంవత్సరం వింటే అంటే నెలకోసారి చెప్పుకున్న సంవత్సరం కాదు, అందుకే నిత్యం అని మాట వేసాడు ఇక్కడ. అంటే మొత్తం నిత్యము అంటే ప్రతిరోజు నీకు వీలైనంత, ముప్పూట్ల కూడా విను. నిత్యము సంవత్సర కాలం వింటే మహాపాతక సంఘాలు కూడా పోతాయి. ఏదో అలా చెప్తారు కానీ అనకు. సత్యముక్తం బృహస్పతే, నేను చెప్పింది సత్యము సుమా అని సత్యస్వరూపుడిని శివుడు తెలియజేస్తున్నాడండి. అది వేదాంతం ఎంత గొప్పది. అది ఎప్పుడు వేదాంతమే చెప్తాడండి ఆయన అంటే మనల్ని బాగు చేయడం కోసం ఆయన వచ్చాడు అర్థం చేసుకుంటా. కానీ వేదాంత శ్రవణం అంత గొప్పది, తత్వస్ఫురణ అంత అవసరం, తద్వాక్యములు వినడం. అదే సూత సంహిత ప్రధానంగా వేదాంత విద్య కనుక ఈ వేదాంత విద్య 2 విధాలుగా చెప్తుంది. ఇక్కడ వేదాంతం చెప్పే అల్టిమేట్ జ్ఞానం చెప్తుంది, దానికి కావలసిన సాధన మార్గం చెప్తుంది. 2 కలిపే వేదాంత విద్య దాన్ని అందిస్తున్నది. అందుకే ఇది శ్రవణం అంత గొప్పది. యశ్రద్ధయాయుతో నిత్యం వేదాంత జ్ఞానం అభ్యసేత్. ఇలా క్రమంగా పాపనాశనం అయిపోయింది కదా, అయితే ఇంక నీ మనస్సుకి ఇంకా చాలాను పాపం పోయింది కనుక జ్ఞానం రుచి మరుగుతుంది. జ్ఞానము భక్తి ఎందుకు రుచించదంటే పాపం ఉండడం వల్లట. పాపం పోతే రుచి మరుగుతుంది. ఇలా నువ్వు సంవత్సర కాలం శ్రద్ధగా వినడం వల్ల రుచి మరుగుతావు. రుచి మరిగితే మరి విడవలేవు. విడవకుండా జ్ఞానం చేస్తావు కనుక సంసార నాశనం జరిగి మోక్షం కలుగుతుంది అన్నాడు ఇక్కడ. యశ్రద్ధయాయుతో నిత్యం వేదాంత జ్ఞానం అభ్యసేత్ తస్య సంసార విచ్చిత్తి శ్రవణాత్. శ్రవణ మాత్రం చేతనే ఇది శృతి, ఇది శృతి. అందుకే శ్రవణానికి అంత గొప్ప శక్తి ఉన్నది. అది నీ చేత అప్రయత్నంగా మనల్ని నిధ్యాసంలోకి తీసుకెళ్ళిపోగలదు నిత్యం శ్రవణం చేస్తే. అది దానికున్న శక్తి. దీనికి ప్రమాణంగా ఎన్నున్నాయి అంటే తరతి శోకమాత్మవిత్ అని ఛాందోగ్యోపనిషత్తు చెప్తున్నది. అదేవిధంగా ఆత్మావా అరే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అనేటువంటి ఉపనిషద్వాక్యం మనకు బృహదారణ్యకంలో కనబడుతున్నది. అరే అని చెప్పడంలో కూడా ఏం వినిపించుకోవే నేను చెప్తే అన్న ధ్వని ఉందండి ఇక్కడ. నిరంతరం ద్రష్టవ్య, చూడవలసిందేన్ని ఆత్మని. అయ్యా ఆత్మ కనబడుతుందా అంటే చూడవలసినది అంటే నీ దృష్టి నిలుపవలసినది అని అర్థం. ఇక్కడ దృష్టిని నువ్వు ఏకాగ్రపరచవలసింది ఆత్మయందే. అంటే సత్యాది లక్షణములు కలిగినటువంటి అని ముందు చెప్పుకున్నాం కదా, దాని యందు దృష్టి పెట్టు అంటే ఏకాగ్రపరచు. దాని గురించే శ్రోతవ్య, విను అంటే వినడానికి ముందే దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టకపోతే సరిగ్గా వింటావా? అందుకే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. నిధిధ్యాసితవ్య అంటే రియలైజేషన్, అది జరగాలి ఇక్కడ. కానీ మొదట శ్రోతవ్య మంతవ్య అయ్యాక అది నేనే అనేటటువంటి అనుభవం నీకు వస్తుంది, దాని స్థిరపడతావు. ఆ స్థిరపడుటయే నిధిధ్యాసము. ఇలా చెప్తూ ఏవం అభ్యసతస్తస్య యది విఘ్నోభిజాయతే సర్వలోకాన్ క్రమాద్భుక్తౌ భూమౌ విప్రోభిజాయతే. ఇలా వేదాంత శ్రవణ చేస్తూ చేస్తూ ఉండగా పూర్ణముగా జ్ఞానము లభించలేదు, మోక్షం లభించలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది గొప్ప విషయం చెప్పాడు. జ్ఞానాభ్యాసం చేస్తూ ఉంటే సిద్ధి దొరకకుండానే ఆయువు తీరి మరణించేవనుకో ఏమవుతుంది అంటే నేహాభిక్రమణాస్తి ప్రత్యవాయో నవిద్యతే అని గీతలో చెప్పాడు. దానివల్ల ప్రమాదం ఏం లేదు. కొన్ని కర్మలు మధ్యలో ఆపేస్తే ప్రత్యవాయ దోషం వస్తుందేమో కానీ జ్ఞానం వింటూ మధ్యలో ఆపేస్తే దోషం రాదు. అందుకే మధ్యలో ఆపేసేనే అనకు, చేస్తూ మధ్యలో పోతే అని అర్థం, ఆపేస్తే అని కాదు. అది మధ్యలో కానీ నీ ఆయువు తీరిపోతే మరి ముక్తి రాకుండా వెళ్ళిపోయావు కదా జ్ఞానాభ్యాసం చేస్తుంటే. అంటే ఏం పర్వాలేదయ్యా, జ్ఞానాభ్యాసం అత్యంత పుణ్యకర్మ గనక అది చేస్తూ ఉండగా మధ్యలో మరణించినట్లయితే ఉత్తమ లోకాలు సుఖాలు లభించి తర్వాత ఉత్తమమైనటువంటి జ్ఞానిగా పుడతాడు. భూమౌ విప్రోభిజాయతే, విశేషమైన వేద విజ్ఞానం కలిగిన వాడుగా పుడతాడు. ఆ జన్మలో సరి అయిన గురువుని ఆశ్రయించి సర్వలక్షణ సంపన్న శాంత సత్యపరాయణ పునశ్చ పూర్వభావేన విద్వాంసం పర్యుపాసతే. ఆ జన్మలో వాడికి చక్కని లక్షణములు అంటే శాంత, సత్యం,
ఇలాంటి పవిత్ర లక్షణములు, ఇవి జ్ఞానానికి అంతరంగ లక్షణములు, సాధనలు. సత్యము, శాంతము, ప్రసన్నత, మృదువాక్కు, ఇవన్నీ ఏర్పడతాయి జన్మలో, సహజంగా వస్తాయండి. దానికి తోడు వేద జ్ఞానం తోడవుతుంది. అప్పుడు వాడికి సద్గురువుని ఆశ్రయించిన తపన కలుగుతుంది, సద్గురువు లభిస్తాడు. ఆ విద్వాంసుడైన సద్గురువుని ఉపాసిస్తాడు. ఆయన ద్వారా శ్రవణమన్న నిత్యాసన చేసి ఆ జన్మలో ముక్తి పొందుతాడు. కనుక ఇది చెయ్యడం ఇప్పుడే ప్రారంభించాలి, అది చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు నా వల్ల అవుతుందా అంటే, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు చేయడం వల్ల తర్వాత జన్మలోనే తరిస్తావయ్యా. అందుకే క్షణం ఆలస్యం చేయకుండా ఈ సాధనలోకి వెళ్ళాలి. అందుకే సాధనలోకెల్లా సర్వోత్కృష్ట సాధన ఏది? జ్ఞానమే, మరొకటి కాదు. అది జ్ఞానాన్ని ఆశ్రయించాలి. అందుకని దీనికి ఆ వాయిదాలు వేయకూడదండి. ముందు ఇది కానియండి, తర్వాత చూద్దామండి, ఇప్పుడు అవి కానియండి అయిపోతుంది. తెలుసుకోండి, ఆయువే కానియండి అయిపోతుంది. అందుకే క్షణం ఆలస్యం చేయకుండా వేదాంత జ్ఞాన శ్రవణంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడు ఏది చింతిస్తావో అదే నువ్వు అవుతావు. అది ఆధునిక మనస్తత్వ శాస్త్రం కూడా చెప్తుంది. ఒక లేని వస్తువుని చింతించడం వల్ల కూడా భయం వేస్తుంది. ఒకరికెవరికో విమానం ఎక్కక తలుపేసేస్తే తలుపులన్నీ వేస్తారు కనుక ఏదో ప్రమాదం కలుగుతుందేమో అని సైకాలజీ, సైకలాజికల్ డిజార్డర్. దానికి కూడా మీరు వెతికితే సిండ్రోము, డిజార్డర్ అని నామకరణం కనబడుతుంది. అక్కడ నిజంగా ఏం ప్రమాదం లేదు, అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఈమెకు మానసికంగా అతడికో ఆమెకో ఏర్పడింది ఇక్కడ. అది కల్పితమేగా. ఒక కల్పితమైన ఒక భావం అనేక రకాలైన రుగ్మతలకు కారణమైనప్పుడు, కల్పితమైన ఒక భావమే రుగ్మతలకు కారణమైనప్పుడు, సత్యాన్ని నువ్వు భావిస్తే అన్ని రుగ్మతలు పోవా ఆలోచించండి ఇక్కడ. నిరంతరం ఏది చింతిస్తావో అదే అవుతావని శాస్త్రవాక్యాన్ని తీసుకుని నిరంతరం నువ్వు ఏదై ఉన్నావో దాన్నే చింతించు. అప్పుడు ఇది అవుతావు అంటే అర్థం అది అయ్యే ఉన్నావు, అదే అయ్యే ఉన్నావు అని తెలుసుకుంటావు. కానీ ఏదుందో దాన్ని చింతించు, లేని దాన్ని చింతిస్తావే, లేదా ఉన్నట్టు కనబడేదాన్ని చింతిస్తావే. ఉన్నట్టు కనబడేది జగత్తు, లేనిది భ్రాంతి. ఈ రెండింటినీ చింతన చేయడం మానేసి ఏదుందో దాన్ని చింతన చేయు. ఉన్నదానికి లక్షణాలు ఉన్నాయి, సత్తు, చిత్తు, ఆనందము, అనంతము, ఈ లక్షణాలు ఉన్నాయి. అది నాకు అసరస్వరూపం నిరంతరం చింతన చెయ్యి. ఆ చింతన బలపరిచేదే వేదాంత జ్ఞానం. దాన్ని శ్రవణం చెయ్యి. ఆ శ్రవణం చేస్తూ తనువు చాలిస్తే తన ఉత్కృష్టమైన ఉపాధి లభించి ఆ జన్మలు పూర్ణమే ముక్తి పొందుతావు. ఎంత అభయం ఇచ్చారండి ఇక్కడ. దీన్ని బట్టి మనం తరించడానికి కావాల్సిన మార్గం కూడా చెప్పాడు కదా. ఏమైనా అస్పష్టత ఉందా ఇందులో? నిన్న చెప్పుకున్న దాన్ని వాళ్ళు కలుపుకోండి, ఏ రోజుకు ఆ రోజుని కాదు. అప్పుడు సాధనా క్రమం తెలుస్తున్నది. తత్సంపర్కాత్ స్వమాత్మానం అపరోక్షీకృతో మనకి. అయితే ఆ జన్మలో సద్గురువుని ఆశ్రయిస్తాడు. సత్పురుషుల సంపర్కం వల్ల, అంటే అటువంటి మహాత్ముని ఆశ్రయించడం వల్ల వాడికి స్వరూప జ్ఞానము అపరోక్షం అవుతుంది అన్నాడు. అంటే అది తనకు వేరు కాదనేటువంటి అనుభవం లభిస్తుంది. అప్పుడు సంసారం నుంచి ఎలా బయటపడతాడంటే స్వప్నాది విముచ్చేత, కళ నుంచి బయటపడే అమ్మయ్య ఇంతసేపు కలగన్నానా అని ఎలా అంటాడో, మిథ్యారూపమైనది సంసారం అనే జ్ఞానం అప్పుడు లభించి ఇంకా వాడు సంసార సముద్రంలో పడడు. తస్మాత్ సర్వ ప్రయత్నేన హే బృహస్పతే స్వముక్త్యర్థం బృహస్పతే. అందుకు నాయన బృహస్పతి, అన్ని విధాలుగా నువ్వు ప్రయత్నించి చేయవలసింది ఏంటంటే సర్వదా సర్వముత్సృజ్య వేదాంత శ్రవణం కురు. అన్ని సంగతులు విడిచిపెట్టి వేదాంతం మాత్రమే విను. అన్ని విడిచిపెట్టు అంటే లౌకిక క్రియలను విడిచిపెట్టు అంటే ఏదో ప్రధానమైన బ్రతుకు నిర్వహించడానికి ఎంత అవసరమో అంత నిత్యనవిది కాదు. ఇంకెక్కువ పెంచుకోకు, వ్యాపకాలు పెంచుకోకు. సమయం మించిపోతుంది, పొద్దు వాలిపోతుంది. ఇంకా నిన్ను నువ్వు బిజీ అని మభ్యపెట్టుకుంటూ కాలయాపన చేస్తావెందుకు? నరకాల్లోకి వెళ్ళడానికి ద్వారాలు తెరుచుకుంటావెందుకు? ఉన్న సమయాన్ని సార్థకం చేసుకో. అన్నీ విడిచిపెట్టు, కేవలం వేదాంత శ్రవణం కురు. ఇది గట్టిగా చెప్పారండి. అందుకే నిరంతర వేదాంత శ్రవణం ఒక్కటే మనల్ని తరింపజేసేటటువంటి మార్గము. ఇది చెప్తూ మళ్ళీ సాధనోపాయాలు చెప్తున్నాడు. వాటి మీద ఆసక్తి కలగాలన్నా కొన్ని సాధనలు అవసరం. అందుకే కొన్ని ముఖ్య వ్రతాలు అన్నీ కాకపోయినా ముక్తికి పనికొచ్చి చిత్తశుద్ధికి సహకరించేవి కొన్ని చేసుకోవాలి ఇక్కడ. ఇది ముక్తి కావాలనుకునేవాడికి. దానముల గురించి ఇక్కడ చెప్తున్నాడు. దాన మహిమ అని ఒక అధ్యాయం. ఎందుకంటే సర్వ సనాతన ధర్మము చెప్పబడుతుంది కదా సూత సంహితలు. మన ముందు నుంచి చెప్పుకున్నాం. దానం అనే సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమండి. సత్యము, అహింస, శౌచము, అస్తేయం అంటే అక్రమార్జన లేకుండా ఉండడము, ఇవి ఎంత ప్రధానమో దానం కూడా అంత మంచిది. దానం త్యాగాన్ని నేర్పుతుంది. దానము మన కర్మ బంధాలను కూడా తెంచగలదు. అందుకే ఒక కర్మ ఫలం వల్ల దుఃఖం అనిపిస్తుంటే దానం వల్ల దాన్ని పోగొట్టుకుంటున్నాం కదా. అదొక అద్భుతమైన పరిష్కారం. అందుకే సర్వేషామేవ దానానం, దాన ధర్మము దాని ఫలం చెప్తున్నాను విను. ఫలం కూడా చెప్తాడు ఇక్కడ. దానాలన్నింటిలో ఏది గొప్పది? ఇది చాలా పెద్ద మీమాంస అండి. శాస్త్రం చెప్పేస్తుంది ఏది గొప్పదో. విద్యాదానం పరం స్మృతం. దానముల్లో విద్యాదానం చాలా గొప్పది.
విద్య అంటే ఏదైనా విద్యే. విద్యలు రెండు రకాలు, ఐహికం, పారమార్థికం. ఇహలోక పరలోక సుఖాలకు కూడా ఐహికమనే పేరు. అది ఎలా అవుతుందంటే నువ్వు కింద నుండి మేడ మీద అది అంటావు, మేడ మీదకి వెళ్ళాక ఇదే అంటావుగా, కనుక అది ఇహమే. అక్కడికి వెళ్ళాక అది ఇహమే అవుతుంది. ఇదమ్మని చెప్పబడేదంతా ఇహమే. ఇహలోక పరలోక సుఖాలు కూడా ఇహలోకం కిందకే చెప్పుకోవాలి, ఐహికమే. పేరుకి ఐహికం ఆముష్మికం తేడా చెప్తున్నా. ఇక్కడ ఉన్నాం కనుక అక్కడ. కానీ ఈ లోక సుఖాలు ఎంత అనిత్యాలో ఆ లోక సుఖము అంత అనిత్యం. ఇది ఈ లోక సుఖంలో సుఖంతో పాటు దుఃఖం ఉంటుంది, ఆ లోక సుఖాలు దుఃఖం లేని సుఖం ఉంటుంది, కానీ కొంతకాలమే ఉంటుంది, అదో దుఃఖం. అందుకే అక్కడికి వెళ్ళి వాడికి పుణ్యలోకాల్లో సుఖం అనిపిస్తున్నాడు ప్రతి క్షణం, అయ్యో నా పుణ్యం తిరిగిపోతే కిందకి వెళ్ళిపోతాను కదా అని బాధ ఉంటూనే ఉంటుంది. అదే బాధ. ఆఖరి దిగేటప్పుడు ఎలా తల ఉంచుకు దిగుతాడో కూడా వర్ణించారు ఉపనిషత్తుల్లో. ఎందుకంటే ఊరికెళ్ళి చక్కగా సెలవులు పెట్టి ఎంజాయ్ చేశాక తిరిగి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎంత బాధ కలుగుతుందో అలా అనుకుంటాం. అలా మళ్ళీ భూలోకి వచ్చినప్పుడు బాధలు ఉంటాయి. జీవుడికి ఇన్నా అన్నా ఈ తోలుతో ఉన్నాం కనుక మిగిలిన తోల గురించి తెలియదు. దీంతో మమైకం అయిపోయాం, ఇది పోయిన తర్వాత తెలుస్తాయి, అప్పుడు తెలుసుకుని ఏం చేయలేం. కనుక ఈ తోలు ఉన్నప్పుడే జాగ్రత్త పడాల్సింది, ఇక్కడ ఈ తొడుగున్నప్పుడే. అయితే ఇక్కడ విశేషంగా అందుకే దానముల్లో రెండు రకాలు. ఏ దానానికైనా ఫలితం. విద్యాదానం కూడా రెండు రకాలు, అపరా పర. లౌకిక విద్యలు, మోక్ష విద్య. ఇక్కడ పరా విద్య అంటే మోక్ష విద్య తెలుసుకోవాలి ఇక్కడ. అందుకని యజ్ఞదాన క్రతువులు ఇవన్నీ చెప్పే కర్మకాండాన్ని కూడా ఉపనిషత్తు అవిద్య కిందే పేర్కొంది, తెలుసా? అవిద్యనే పేర్కొన్నది. మరి ఎందుకయ్యా అవిద్య అయితే? అవిద్యయా మృత్యుం తీర్త్వా. అవిద్య చెప్పిన కర్మల వల్ల నీకు రుణ విమోచన జరుగుతుంది, చెయ్యాలి. అయితే మళ్ళీ కామ్య కర్మలు పోగు చేసుకోకుండా నిత్యనైమిత్తికము ప్రాయశ్చిత్తము అంతవరకు చేసుకో. వాటి వల్ల నీకు రుణ విమోచన జరుగుతుంది కనుక అంతవరకే కర్మలు. కర్మల్ని చెప్పే శాస్త్రం పేరు కూడా అవిద్యే. కానీ జ్ఞానాన్ని చెప్పి పరమాత్మ యొక్క స్వస్వరూపం నీది అని చెప్పేటువంటిది ఏదుందో అదొక్కటే అసలు విద్య. ఆ విద్యని చెప్పడమే గొప్ప దానము. అది మహాత్ములు ఏం చేస్తారంటే, ఈ శరీరం వాళ్ళకు ఉంది, వాళ్ళు జ్ఞానులు అయిపోయారు. మరి ఏం చేస్తారంటే జ్ఞానాన్ని అందరికీ అందిస్తారు. వాళ్ళకి దాని ఫలం అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు ముక్తి పొందిపోయారు. మరికొందరు ఉంటారు వాళ్ళకి జ్ఞానం స్పష్టంగా అర్థమవుతుంది, అనుభవానికి రాదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తమకు స్పష్టంగా అర్థమైన జ్ఞానాన్ని 10 మందికి చెప్తారు. అది వాడు విద్యాదానం చేయడం కిందకు వస్తుంది. ఆ విద్యాదానం చేయడం వల్ల వాడికి ఏమవుతుంది అంటే జ్ఞానం అపరోక్ష అనుభవం తర్వాత సిద్ధిస్తుంది. అది అపరోక్ష అనుభవం రాకుండా అడ్డుకుంటున్న పాపం పోతుంది విద్యాదానం వల్ల అతడికి. అందుకే విద్యను బాగా తెలుసుకున్నవాడు 10 మందికి ఎందుకు చెప్తారంటే వాడిని నువ్వు చేస్తున్నావా అని అడగకూడదు. డాక్టర్ గారు నాయన నువ్వు పొద్దున్న వాకింగ్ చేయి, పచ్చని తినంటే మీరు అలా చేస్తున్నారా అని అడగకూడదు. నువ్వు చేయాల్సింది ఆయన చేసినా చేయకపోయినా. నువ్వు డాక్టర్ గారు చెప్తున్నట్టు పేషెంట్కి నువ్వు స్వీట్లు తినకూడదు, పొద్దున్నే లేవాలి, వాకింగ్ చేయాలంటే వెనకాల నుంచి వాళ్ళు ఆవిడ వచ్చి మీరెందుకు చేయరు అని అడిగిందండి. పరువు తీసేసింది. అయితే పేషెంట్ తెలివైనవాడు అనుకోండి, ఆయన చేసినా చేయకపోయినా ఆయన పాప ఆయనదే, నా పుణ్యం నాదే, నేను చేస్తాను అనుకోవాలి. అందుకే గురువులు చెప్పినప్పుడు నీ బాబు కోసం చెప్పినప్పుడు మీరు చేశారా అనకూడదు. ఎందుకంటే నాకు తెలుసు కుటుంబంలో ఆ తండ్రి మొదటి నుంచి మామూలుగా బ్రతికాడు. రిటైర్ అయిన తర్వాత శాస్త్రం తెచ్చుకుని జాగ్రత్తగా నియమం పాటిస్తూ స్నానం సంధ్య జపం పూజ చేసుకుంటున్నట్ట. పిల్లలకి చెప్పేట నాయన నువ్వు చెయ్యంటే నువ్వు నా వయసులో చేసావా అన్నట్టు. ఆ తండ్రికి చెప్పడానికి తల వంచాడు. తల వంచకూడదు, నేను చెయ్యలేదు పాడయ్యా, నువ్వు అలా పాడు కాకూడదని చెప్తున్నా అని చెప్పాలి. ఇది చేతనవ్వాలి. నేను కూడనవన్నీ తిని రోగం తెచ్చుకున్నా, నువ్వు తినకనాయినా అని చెప్తే తప్పేముంది. అలాగే ఇది కూడా తెలుసు. కానీ జ్ఞానం ఇచ్చాడు గనక అతనికి జ్ఞాన దాన ఫలం వస్తుంది. కానీ విద్యాదాన ఫలం ఎవరికి? అపరోక్ష జ్ఞానం లేకుండా పరోక్ష జ్ఞానం కలిగినటువంటి వారికి విద్యాదాన ఫలం లభిస్తుంది. అలాగే విద్యను అందించే వ్యవస్థను కూడా కాపాడడం ఒకటి. ఉదాహరణకు బ్రహ్మ విద్యను బోధించేటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి మనకి. ఆ వ్యవస్థల్ని కాపాడినా విద్యాదాన ఫలం వస్తుందండి. మొన్ననెవరో అడిగారు, ఏమండి పీఠాధిపతులు ఏం చేస్తారు, వాళ్ళ వల్ల ప్రయోజనం ఏమని. ఎంత పాపం అండి ఆ ప్రశ్న వేయడం. వాళ్ళ వల్ల తప్ప ఇంకా దేని వల్ల భూమికి ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్ళు సర్వసంగ పరిత్యాగులై కూడా లోకహితార్థులై ఉన్న వారు సన్యాసి. నేను సన్యాసాశ్రమం గురించి చెప్పుకున్నాం కదా. సన్యాసాశ్రమంలో పీఠాధిపత్యం అందరికీ కూడదు. ఎవడికి పెడితే వాడు సన్యాసించి వాడికి పీఠం పెట్టి నిధులు సేకరించడం కాదు. అందుకే భగవత్పాదుల వారు పీఠ మర్యాదలు ఏర్పరిచారు. ఆ పీఠ మర్యాదలను ఏర్పరిచి సన్యసించిన వాడే పీఠం మీద కూర్చోవాలి. ఎంత కత్తి మీద సోమది. సర్వసంగ పరిత్యాగి అన్ని వ్యవహారాలు చూడాలి. అప్పుడు తాను సర్వసంగ పరిత్యాగి అయి వేదాంత ప్రకారం చెప్పిన అష్టాంగ యోగం అండర్లైన్ చేసుకోండి. ఒట్టి అష్టాంగ యోగం కాదు, వేదాంతం చెప్పిన అష్టాంగ యోగం. అపరోక్షానుభూతులు చెప్తారు, దాన్ని వాళ్ళు అనుష్ఠిస్తారు.
యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన అష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠ తపశ్చక్రవర్తి అంటూ ఉంటాము కదా. వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర. ఏమిటి దీని యొక్క అర్థం? ఆ మహాత్ములు నిరంతరం బ్రహ్మమునందే రమిస్తూ లోకానుగ్రహార్థం చంద్రమౌళీశ్వర ఆరాధన శ్రీ విద్యారాధన చేస్తూ నైష్ఠికుల చేత చేయిస్తూ, ఎందుకంటే వాళ్ళ కర్మలు చేయరు గనక వారు అమ్మవారి ఆలయం పెట్టి అర్చనలు చేయిస్తూ యజ్ఞయోగాది క్రతువులు చేయిస్తూ లోకంలో అధర్మ ఆసురీ శక్తులు వ్యాపించకుండా ధర్మరక్షణ చేస్తారు. అది తెలుసుకోండి ఇక్కడ. అందుకని జెండాలు పట్టుకుని ధర్మాన్ని రక్షించండి, ధర్మం రక్షణ, ధర్నాలు చేస్తే ధర్మం నిలబడదు. వాళ్ళు మౌనంగా చేస్తున్న తపస్సు వల్ల ధర్మం నిలబడుతుంది. వాళ్ళు చేస్తున్న మౌనంగా పీఠమునందు ప్రతిష్ఠితులై చాతుర్మ్యాస్యాది విధులు, అదేవిధంగా భైక్షాచరం ఇత్యాది విధులను పాటిస్తూ పరివ్రాజక ధర్మాలను అనుసరించి వారు చేస్తున్న బోధలు, వాళ్ళు చెప్పే 2 మాటలు చాలు మేధావి ఇచ్చే 2000 ఉపన్యాసాల కంటే గొప్పగా పనిచేస్తుంది వాళ్ళ తపస్సు వల్ల. వాళ్ళ అనుగ్రహ భాషణలు మనం ప్రభావితం చేస్తాయి. వాళ్ళ దర్శనించే ధన్యులమవుతాం. ఒక్క సన్యాసి కనబడితే శివుడు కనబడినంత అని చెప్పారే, అలా నియమాన్ని పాటించి ఒక్క పీఠాధీశ్వరుల వద్ద ఏడాదికి ఒక్కసారి నిలబడి తీర్థం పుచ్చుకుంటే ఏడాది పాటు పాపాలు క్షయం కావా చెప్పండి ఇక్కడ. అది వాళ్ళు చేసే తపస్సు కనుక శంకించడమే మహాపాపం. వారి పాదపద్మాలను ఆశ్రయించాలి. రెండవది వాళ్ళు చేసే గొప్ప పని ఏమిటంటే అనుష్ఠానంతో జ్ఞానాన్ని చెప్పడమే కాకుండా శాస్త్ర విద్యా పరిరక్షణ చేస్తున్నారు. ప్రభుత్వాల వల్ల పరిరక్షణ కావు, వాటికున్న లోపాలన్నీ ఇన్ని కావు. వాళ్ళు మేము ఉద్ధరిస్తామని ఏదైనా తీసుకుంటే అది భస్మం చేస్తున్నారని తెలుసుకోండి. కనుక వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకపోవడమే మంచిది. అందుకే ధర్మ విద్యని సంప్రదాయబద్ధంగా పరిరక్షించాలి. సంప్రదాయాన్ని ముక్కలు చేయడంలో ప్రభుత్వ కార్యకలాపాలు ఉంటాయి కనుక సంప్రదాయబద్ధంగా నేర్చుకోవాల్సిన విద్యని ప్రభుత్వాధీనాలు చేయకూడదు. మరి ఎవరు అధీనాలు చేయాలంటే పీఠాలకు అధీనం చేయాలి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆలయ వ్యవస్థతో సహా విద్యా వ్యవస్థలన్నీ కూడా సనాతన ధార్మిక పీఠాల ఆధ్వర్యంలో ఉన్నప్పుడే క్షేమంగా ఉంటాయి. అందుకని సంప్రదాయం తెలియని నాయకుల చేతుల్లో ఉన్నప్పుడు కాదు. అందుకే పీఠాలు చేస్తున్నటువంటి ఆలయ వ్యవస్థను పరిశీలించండి. మనం ఈ హైదరాబాద్ నగరంలో శృంగేరి మొదలైన పవిత్ర పీఠాల పరంపరలు నడుపుతున్న ఆలయాలతో పవిత్రంగా ఇంకే ఆలయాన్ని చూపించగలరు చెప్పండి. ఇక్కడ సంప్రదాయం ఉంది, దాని పాలన ఉంది. దీనిలో యాజమాన్య వర్గం నుంచి అందరూ ఆ సంప్రదాయాన్ని పాటిస్తారు. అది గొప్పతనం. అలాంటిది ఆ పీఠంలో నిరంతరం చేస్తున్నటువంటి క్రతువులతో పాటు శాస్త్ర పరిరక్షణకి చేసేటువంటి విద్వత్సభలు, అదేవిధంగా వేద విద్యాలయాలు, ఆ శాస్త్రవేత్తలకి పీఠాల నుంచి అందిస్తున్న సహాయం, వీటి వల్ల ఒక్క లౌకిక అపేక్ష లేకుండా శాస్త్రాన్ని అంటిపెట్టుకున్న పండితులు పోషింపబడుతున్నారు. దాని ద్వారా శాస్త్రం జ్ఞానం పోషింపబడుతుంది. దాని ద్వారా విద్య రక్షింపబడుతుంది. విద్య ద్వారా ధర్మం జ్ఞానం రెండూ రక్షింపబడతాయి. తద్వారా లోకం క్షేమంగా ఉంటుంది. ఎంత చేస్తున్నాయండి పీఠాలు. కనుకనే దానాల్లో గొప్పదేది విద్యాదానం. కానీ విద్యాదానం చేసిన వ్యవస్థని కాపాడుకోవడం ప్రతి ఒక్కడి బాధ్యత. అందుకే పీఠాలని కాపాడుకోవాలి. జగద్గురువుల్ని మనల్ని రక్షిస్తున్న జగద్గురువుల్ని, ఆ వ్యవస్థని మనం రక్షించుకోవాలి. ఎలాగో అంటే వాటి మీద ఎవడు వేలెత్తి చూపించినా సహించమని హెచ్చరిక అందిస్తూ మనం మన పీఠాలని, మన పీఠాధీశ్వరుల్ని, సంప్రదాయాల్ని కాపాడుకోవాలి. వందే గురు పరంపర నమస్కరించుకోవాలి. కనుక విద్యాదానం యొక్క గొప్పతనం చెప్తున్నాడు. ఎందుకంటే విద్యయా ప్రాణినా ముక్తి తస్మాత్ తద్దానముత్తమం. విద్య వల్ల ముక్తి వస్తుంది అన్నాడు. అయితే ఆత్మవిద్య వల్ల సందేహం లేదు, కానీ ఇతర విద్యల వల్ల వాటి వల్ల కూడా వస్తుంది క్రమశః. దీనికి రహస్యాలు చాలా ఉంటాయి. బ్రహ్మాండ పురాణంలో బృహస్పతి కొందరికి కామశాస్త్రం నేర్పుతాడు, కొందరికి ఆయుధ శస్త్ర విజ్ఞానం నేర్పుతాడు, ధను విద్య నేర్పుతుంటాట. ఇంద్రుడు వచ్చి ఇలాంటి విద్యలన్నీ నేర్పుతావే, ఆత్మవిద్య చెప్పొచ్చు కదా అంటే, పిచ్చిన ఆయన అది వెంటనే వచ్చేది కాదు, వాడి వాసనలు బట్టి చూసుకోవాలి. ఇంకోటి తెలుసా, ఈ ఏదైనా విద్య భగవత్ స్వరూపం. ఈ విద్యను వాడు క్షుణ్ణంగా నేర్చుకుంటే విద్య వల్ల ఒక పవిత్రత ఏర్పడుతుంది. క్రమంగా వాళ్ళలో సంస్కారం ప్రారంభమై ఆత్మజ్ఞానం పొందాలనేటువంటి వాసన కూడా ఉద్బుద్ధమవుతుంది. తద్వారా ముక్తి పొందుతాడని చెప్తారండి. ఇది రహస్య బ్రహ్మాండ పురాణంలో కనబడుతుంది. కనుక విద్యలు ఏవైనా సరే అవి రక్షింపబడాలి. అది గణిత విద్య కావచ్చు, వైద్య విద్య కావచ్చు, అది ప్రత్యక్షంగా లోకానికి ఉపకరిస్తుంది. నేరుగా క్రమశః చిత్తశుద్ధిని, సంస్కారాన్ని కలిగిస్తుంది. లోకంలో కూడా ఏ విద్యనైనా చక్కగా నేర్చుకున్న వాడి మాట తీరులో మార్పు గమనించవచ్చు. వాడి ప్రవర్తన సరళలో మార్పు ఉంటుంది, ఒక సాత్వికత వస్తుంది. అదే విద్య అంటేనే శుద్ధ సత్వ స్వరూపుడైన అమ్మవారు. ఏ విద్య అయినా, అందుకే ఏ విద్యాదానమైనా గొప్పదే. అయినప్పటికీ జ్ఞాన సాధనమైనటువంటి వేదాంత విద్యాదానం సర్వోత్కృష్టంగా చెప్పబడుతున్నది. దాన్ని ఉపకరించే విద్యలన్నీ కూడా విశేషమే.
ఇంకా మరికొన్ని దానములు ఉన్నాయి. భూమిదానంచ గోదానం, అర్థదానం తదేవచ, కన్యాదానంచ ముఖ్యం స్యాత్, అన్నదానం తదైవచ, ధనధాన్య సమృద్ధాంయో భూమిని దద్యాద్ విజాయ సహా. ధనధాన్య సమృద్ధితో కొన్ని భూమిని దానం చేసినట్లయితే ఇహలోకంలో సుఖం అనుభవించి మరణించిన తర్వాత అనంత ఫలాన్ని పొందుతారు. ఇవి అహికాముష్మిక ఫలములు. అయితే కామంతో చేస్తే అవి లభిస్తాయి, నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి వస్తుంది కనుక వినవచ్చు. ఇక్కడ గమనించవలసింది ద్విజాయ, బ్రహ్మవిదే, బ్రాహ్మణాయ ఈ మాటలు కనబడతాయి. ఇవి సరిగ్గా అర్థం చేసుకోక వర్ణ విద్వేషాల వైపు చాలా మంది మాట్లాడతారు. వాటిని కప్పిపుచ్చి మాట్లాడే ప్రయత్నం ఇక్కడ జరగదు. ఏది ఉందో దాన్ని స్పష్టంగా చెప్పడానికి, నిర్మోహమాటంగా సత్యం ఆవిష్కరించడంలో ముందు ఉండవలసిన బాధ్యత ఉంది కనుక ఉన్నదునుడు చెప్పుకుందాం. ఎందుకు బ్రాహ్మడికి ఇవ్వాలని చెప్పారండి? అవసరమున్న ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ అవసరమున్న ఎవరికైనా ఇస్తే దయ అంటారు, యోగ్యుడైన విప్రుడికి ఇస్తే దానం అంటారు. రెండింటికి అది విశేషం. ఇక్కడ దానం సంకల్ప సహితంగా చేయాలి, అప్పుడే దాని పాపమోచన శక్తి వస్తుంది. ఎవరికి ఇస్తావంటే ఎవరు ఒక క్రమబద్ధమైన జీవితం గడుపుతూ ఒక త్యాగంతో ఒక తపస్సుతో కేవలం జ్ఞానమే తన ప్రధాన బాధ్యతగా పెట్టుకుని వేదము చెప్పిన దాన్ని అధ్యయనం చేస్తూ అనుష్ఠిస్తూ భోగలాలస విడిచిపెట్టి యజ్ఞయాగాది క్రతువులతోనూ తపస్సుతోనూ జపతపాలతోనూ విచారణతోనూ విద్యాదానంతోనూ ఉన్నాడో వాడు పవిత్ర జీవనుడు అవునా కదా? అలాంటి పవిత్ర జీవనుడిలోకి వెళ్ళినటువంటి పదార్థం అగ్నిలో వేసిన ఆహుతిలా పనిచేస్తుంది అని అటువంటి వాడికి అర్థం. కేవలం పుట్టుకతో మాత్రమే కాదు. అందుకే దానం పుచ్చుకునేవాడిగా కొన్ని అర్హతలు ఉన్నాయి. వాడు వేదవేత్త అయినా కావాలి, వేదాంతవేత్త అయినా కావాలి, వేదం ప్రకారం జీవించేవాడు కావాలి. వేదమునకు బ్రహ్మం అని పేరు. వేదం ప్రకారంగా జీవించేవాడు బ్రాహ్మణుడు. కానీ వేద జీవనం ఎవడైతే గడుపుతున్నాడో అందులో త్యాగం ఉంది, యోగం ఉంది, దేవతలతో అనుబంధం ఉంది, మంత్ర వినియోగం ఉంది. ఇవన్నీ లోకక్షేమం కోసం చేస్తున్న మహాత్యాగం ఉంది కనుక అటువంటి వాడికి చేసేది సిద్ధినిస్తుంది. అందుకు చెప్పారు. ఎందుకు? సమస్త లోకక్షేమం కోసం, ఎందుకు వర్ణం వారి క్షేమం కోసం కాదు. అది కూడా తెలుసుకోవాల్సిన అర్థం ఉంది. అయితే దేయం దీనజనాచ విత్తమని మా గురువు గారు చెప్పారు. మా గురువు గారు అంటే మన గురువు గారి. కానీ దీనజనులు అంటే అసహాయులందరినీ ఆదుకోవాలి, అది కూడా పవిత్ర కర్మే, అది దానమే కాదను. కానీ సంకల్ప సహితంగా చేసే ఈ దానములు మాత్రము ఇహలోక పరలోక సిద్ధుల్ని ఇవ్వగలవు. నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధిని మోక్షాన్ని ఇవ్వగల గనక ఇక్కడ బ్రహ్మవిదే, ద్విజాయ, విప్రాయ ఇత్యాది మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిహరించకుండానే గ్రహించవచ్చు. అంటే వేదవేత్త అయిన వాడికి, వేదం ప్రకారం జీవించేవాడికి, శుచి నియమబద్ధమైన జీవితం గడిపేవాడికి చేసే దానం యోగ్యులకి చేసే దానం అవుతుంది. అదే దయకి యోగ్యతలు చూడక్కర్లే. వాడి అవసరం బట్టి చూస్తే చాలు. ఆకలి వేసింది, అన్నం పెట్టు, అంతే, అయిపోయింది. ఇలాగ ఎవరికైనా చేయొచ్చు. వికలాంగులకు సహాయం చేయి, అదొక్కటే దానం కాదు, అది దయ. దయా దానం రెండూ కలియడం మంచిది. దయ దారి వేరు, దానం దారి వేరు. ఇది శాస్త్రసిద్ధమైనటువంటి మార్గం. ఈ విధంగా చెప్తూ అరత్యమాత్రం వా భూమి, భూదానం గురించి చెప్పారు. అది కూడా వినీతాయ ఉపపన్నాయ విప్రాయ శ్రద్ధయాయుత. వినీతుడైనటువంటి వాడు, ఉపపన్నుడైన వాడు అంటే జ్ఞానం కలిగిన వాడు, శిక్షణ కలిగిన వాడు అని విప్రునికి శ్రద్ధగా చేస్తే వైదికునికి ఇచ్చినట్లయితే అని చెప్తున్నారు. అదేవిధంగా యోగ్యుడైన వాడికి వేద విద్య నేర్పితే అది విద్యాదానం ఉత్కృష్టము అని చెప్పారు. అదేవిధంగా ఆహార దానం, అన్నదానం కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తుంది. అందులో ఎతికి పెట్టే అన్నదానం జన్మరాహిత్యాన్ని కూడా ప్రదానం చేస్తుంది. అయ్యా, అంత విశేషము. అలాగే అమావాస్య నాడు వేదవేత్తకి దానం చేసినట్లయితే అది విశేషమైన ఫలాన్ని ప్రసాదిస్తుంది. అన్నదానం చేసినట్లయితే అన్నారు. అమావాస్య నాడు అన్నదానం వేదవేత్తకి చేస్తే. అలా కృష్ణ చతుర్దశి నాడు శ్రద్ధాభక్తులతో వేదవేత్తకి అన్నదానం చేసి శివరూపంగా భావన చేస్తే, శివరూపాయ లేదా విష్ణవే విష్ణుస్వరూపాయ అని భావన చేసిస్తే అది క్రమశః మోక్షాన్ని కూడా ఇవ్వగలదు. చతుర్దశి నాడు ప్రయోజనం అది. పైగా చతుర్దశి శివతిథి గనక శివస్వరూపంగా భావన చేయాలి. చతుర్దశి నాడు శివస్వరూపంగా భావన చేసి విప్రునికి అన్నదానం చేసినట్లయితే, ఇలాంటి అలవాటు చేసుకోవాలండి. పూర్వం ఇళ్లల్లో ఉండేవి. అది అంటే శుచిగా వండి పెట్టగలిగిన వాళ్ళు ఆ విధంగా, లేని వాళ్ళు స్వయం పాకాదులతో చేయడం ఉన్నది అక్కడ విధానం. మొత్తానికి చతుర్దశి నాడు శివస్వరూపంగా భావన చేయాలి. త్రయోదశి నాడు బ్రహ్మజ్ఞానికి ఆ విధంగా, బ్రహ్మజ్ఞాని కంటే వేదవేత్తకి వేదాంతవేత్తకి రెండింటికి అర్థం చేసుకోవచ్చు. అంత తేలిగ్గా బ్రహ్మజ్ఞానులు దొరుకుతారా? మొత్తానికి వేద జీవనం కలిగిన వాడికి అన్నదానం చేసినట్లయితే త్రయోదశి నాడు వాడు క్రమంగా బ్రహ్మలోకాన్ని పొందుతాడు. ద్వాదశి నాడు కానీ చేసినట్లయితే అది ఏకాగ్రతతో విష్ణు భావనతో చేసినట్లయితే అతను విష్ణు అనుగ్రహానికి పాత్రుడై క్రమశః విష్ణులోకాన్ని పొందుతాడు.
అది చేసే విధానం ఏంటంటే ఏకాదశ్యాం ఉపేష్యైవ ద్వాదశ్యాం పక్షయోరపి వాసుదేవం సముద్దిశ్య బ్రాహ్మణాన్ భోజయేన్ నరః. ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు వేదవేత్తకి విష్ణుభావనతో ఔపాసన వేసుకోవాలన్నా, శివభావనతో ఔపాసన వేసుకోవాలన్నా ఆ విష్ణు శివాదుల అనుష్ఠానం చేస్తూ వేదబద్ధంగా జీవించేవాడు ఉండాలి కదా. అందుకు ఆ యోగ్యతను చెప్పారండి ఇక్కడ. అలా చేసినట్లయితే అందుకే మనకి ఏకాదశి ద్వాదశులు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి అక్కడక్కడ. అన్నీ కాకపోయినా కార్తీక ఏకాదశో, మాఘ ఏకాదశో, ఆషాఢ ఏకాదశో చేస్తూ ఉంటారు కదా, ముక్కోటి ఏకాదశో. అప్పుడు ద్వాదశి నాడు ఇలా చేయడం కనబడుతుంది. అలా చేసినట్లయితే సప్తజన్మ కృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి. 7 జన్మల పాపం ఆ క్షణంలో పోతుందట. అంత విశేషమైనది. అది నిష్కామంగా చేస్తే విష్ణు ప్రీతి మరింత తొందరగా లభిస్తున్నది. అష్టమ్యాం శంకరం పూజ్య, అష్టమి కూడా శివునికి ప్రీతిపాత్రమైనటువంటి తిథి. అష్టమ్యాం శంకరం పూజ్య బ్రాహ్మణం భోజయేన్నరః సర్వపాప వినిర్ముక్త శివ సాయుధ్యమాప్నుయా. ఇది స్పష్టంగా అర్థమవుతుంది కానీ చెప్పక్కర్లేదు. అలా పంచమి అమ్మవారి ఆరాధనలో విశేషమైన చెప్పారు కనుక పంచమ్యాం పార్వతీ, పార్వతీదేవిని ఉద్దేశించి విప్రులకి భోజనం పెట్టినట్లయితే అతడు అమ్మవారి అనుగ్రహం చేత సర్వ పాపం నుంచి విముక్తి పొంది క్రమంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. అలాగే చతుర్థి నాడు లక్ష్మీదేవిని ఉద్దేశించి విప్రుడికి భోజనం పెట్టినట్లయితే సర్వ దారిద్ర్యములు తొలగి మహాలక్ష్మి కృపకు పాత్రలవుతారు. అందుకే పూజ సాంగమయ్యేది దానం చేత. ఇది తెలుసుకోండి. అందుకే మనకి వినాయక చవితి పూజలు అయిన తర్వాత మండప దానముని పెడతారు. ఇది తెలియక చాలా మంది ఒక వర్గాన్ని పోషించడానికి పెట్టారండి ఇచ్చాది మాటలన్నీ అంటారు. అదొక దురదృష్టం, మరొకటి కాదు. అలా ఇవ్వడం వల్ల వాడికి అవి దానం చేయడం వల్ల దేవతని పూజించిన తర్వాత నైవేద్యాదులు కానీ వారికి పెట్టినట్లయితే వచ్చే ఫలం ఆ దేవతా పూజను పూర్ణం చేస్తుంది. అగ్నిహోత్రంలో దేవతను ఉద్దేశించి ఆహుతి వేయడం ఎంతో, విప్రుడనబడి అగ్నిహోత్రానికి ఆహారం సమర్పించడం కూడా అంతే. అది దాని యొక్క ప్రత్యేకమైనటువంటి విశేషము. అలాగే ద్వితీయాయాం విశుద్ధాయాం బ్రాహ్మణాన్ భోజయేన్నరః, విధియనాడు గాని బ్రహ్మవేత్తలు 3 పెట్టినట్లయితే తస్య వాచి సదా వేదాహ నృత్యంతి స్మ, వాళ్ళ వాక్కులో వేదాలు నాట్యం చేస్తాయి అన్నాడు. అంటే విద్య లభిస్తుంది. విద్య లభించాలంటే ఇది ఒక ప్రక్రియ. అలాగే పాడ్యమి నాడు ప్రథమాయాం పవిత్రాయాం పరబ్రహ్మార్పణం ద్విజః, బ్రహ్మార్పణ బుద్ధితో గాని బ్రహ్మవేత్తకు భోజనం పెట్టినట్లయితే అతని క్రమంగా స్వస్వరూప జ్ఞానం కలిగే అవకాశం కూడా లభిస్తుంది. క్రమంగా అంటే తత్సాధనలు సమకూరుతాయని అర్థం ఇక్కడ. అదేవిధంగా తెల్లని గోవుని వేదవేత్తకు దానం చేసినట్లయితే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది సుమా అని చెప్తున్నారు. అలా కన్యాదానం యొక్క పవిత్రత కూడా చెప్తున్నారు. అది కన్యాదానం అంటే యోగ్యుడైన వరునికి తన కుమార్తెనిచ్చి వివాహం చేసేటప్పుడు చేసే కన్యాదానం. దాని ఫలం కూడా చాలా విశేషమైనటువంటిది. అది పాపనాశనానికి పనికొస్తుంది. అందుకే కూతురుని కన్నవాళ్ళు ఆనందించాలి, ఎందుకంటే కన్యాదానం చేసే భాగ్యం లభించిందని. అంత విశేషం. ఎం కామయితే లోకం తంతముద్దిశ్య భక్తిమాన్. అంతేకాదు ఇంకొకటి చెప్పనా, ఆత్మజ్ఞాని కనబడితే మాత్రం అతడేం కోరుకోడు, కానీ అతనికి జీవితం ఉంది కనుక అవసరం ఉంటుంది. అవసరాన్ని గమనించి నువ్వు దానం చేయి. అని కాశ్యాది క్షేత్రాల్లో యతి భిక్ష మొదలైన పెడతారు. నువ్వు పెట్టకపోతే మరోడు పెడతాడు. నువ్వు పెట్టి పెద్ద మీసాలు మేలేసుకొని అక్కర్లేదు. కానీ యతికి భిక్ష పెట్టడం వల్ల నీకొచ్చే పుణ్యం అంతా ఇంత కాదు. వాడికి ఆకలి వేస్తుంది శరీర ధర్మాన్ని అనుసరించి. బుద్ధి జ్ఞానంలో నిలకడగా ఉంది కానీ శరీర ధర్మం ఒకటి ఉంది కదా. అటువంటప్పుడు నువ్వు ఇచ్చే ఆహారం ఆయనలోకి వెళ్ళిందనుకో, అది ఇంకా సామాన్యం కాదు. ఆత్మజ్ఞానిని పూజించినట్లయితే వాడికి ఎంత గొప్ప స్థితి వస్తుందో చెప్పారండి. అలాంటి వాడు కనబడాలని కోరుకోవాలి. ఒక్క ఆత్మజ్ఞానికి నమస్కరించిన, ఒక్క ఆత్మజ్ఞాని పాదం అక్కడ పెట్టిన, ఆత్మజ్ఞాని ఆవు పాలు పిదికినంత మేరగాను ఒక చోట నిలబడితే ఆ చోటు తీర్థం అవుతుంది అన్నారు, ఆ చోటు క్షేత్రం అవుతుంది అన్నారు. అది విశేషమైన అంశం ఇక్కడ. వాళ్ళంత స్థిరంగా ఉండరు, దొరకడం కష్టం. అనికేత స్థిరమతి, వాడొక చోట ఉండడు కానీ వాడి మనస్సు మాత్రం ఒకే చోట ఉంటుంది. ఎక్కడ? బ్రహ్మమునందు. అనికేత స్థిరమతి అని చెప్పారు. వాడి స్థితి అలాంటిది. అలాంటి వాడు ఒక్కడు దొరికినా, శుకుడు దొరికాక పరీక్షణ్ మహారాజు పొంగిపోయినట్టు పొంగిపోవాలి. పరీక్షణ్ మహారాజు భాగ్యం 7 రోజులు కూర్చున్నాడు బ్రహ్మవేత్త. కూర్చోవడమే కాదు, కబుర్లు చెప్పాడు. ఎంత భాగ్యం ఆయనకి! ఏ కబుర్లు? బ్రహ్మము గురించే కబుర్లు చెప్పాడు. అది భాగవతమైంది మనకి. వాడు దొరకడం కష్టం, దొరికినా వారు వాక్కు దొరకడం కష్టం. 2 దొరికయ్యా ఇంకా మన జన్మ పరంపర పోయిందని అర్థం ఇక్కడ. అందుకే ఆత్మజ్ఞాని అన్నిటికంటే గొప్పగా చెప్తున్నారు ఇక్కడ. ఆత్మజ్ఞం హెచ్చయే నిత్యం ఆత్మజ్ఞమితి హి శృతి తస్మాదాత్మవిద పూజ్య సర్వదా సర్వజంతుభి. కనుక ఆత్మవేత్తని, బ్రహ్మవేత్తని పూజించడం సర్వోత్కృష్టం. అది బ్రహ్మవేత్తలు చూడటాన్ని నిరాడంబరంగా ఉంటారు. వారి సన్నిధి కోరుకోవాలి.
అది విసుక్కుని వెళ్ళిపోవడం కాదు. వారి దగ్గర నువ్వు ఎంతసేపు కూర్చుంటే అంత ధన్యుడు. ఈ విషయం ఉపనిషత్తే చెప్తోంది అయ్యా అన్నాడు. ఇది ఎం కామయతే లోకం తం తముద్దిశ్య భక్తిమా. నీకు ఒకవేళ వైరాగ్యం లేకపోవచ్చు, కానీ ఆత్మజ్ఞానికి నువ్వు ఏదైనా సమర్పించి దండం పెడితే నీకేది కావాలంటే అది లభిస్తుంది. ఇది రహస్యం అంటే. అంటే నువ్వు నిష్కాముడు కావు, నువ్వు సకాముడివే, కానీ బ్రహ్మజ్ఞానం నమస్కరించి నువ్వు ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది. అందుకో రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకున్నట్ట. ఏమని అన్నాళ్ళ నుంచో కారు కొనుక్కోవాలని ఉంది. నమస్కారం చేసిన వెంటనే కారు కావాల్సిన డబ్బులు వచ్చి కారు వచ్చింది. కనుక రమణ మహర్షిని నమస్కరిస్తే కారు దొరుకును. కానీ రమణ మహర్షికి కారు లేదు, అది తీసుకోవాలి. ఇక్కడ రమణ మహర్షికి దండం పెడితే బోర్డు బిల్డింగ్ వచ్చింది, దాని బిల్డింగ్ లేదు అంటే అర్థం ఆయనకే కోరిక లేదు. కానీ బ్రహ్మవేత్తకు నమస్కరించడం వల్ల కోరిక తీరుతుంది. ఆయన్ని కోరిక తీరుగాక అని ఆశీర్వదిస్తే బ్రహ్మవేత్తగాడు. నిరాశే నిన్నమస్క్రియా అంటారు గౌడ భగవత్పాలు వారు మాండుక్య కారికల్లో. వాళ్ళు ఆశీర్వదించరు, నమస్కరించరు. అంతరా బ్రహ్మమైనప్పుడు నమస్కారం ఏంటి? అందుకే వాళ్ళు ఒకటే అంటారు, నారాయణ నారాయణ, అది చాలు. అందుకే సన్యాసి ఆశీర్వదించారు అంటే అంతగానే జోకు మరొకట్లేదు. వాడు ఆశీర్వదించడు. వాడు సిద్ధుడైతే ఆశీర్వదించాడు, సన్యాసాసనం స్వీకరించిన పని చేయరు, నారాయణ నారాయణ అంతే వాళ్ళు. కానీ వాళ్ళు ఆశీర్వదించలేని కోరిక ఎలా తిరుగుతుంది అని గింజుకోనక్కర్లే. నువ్వు కోరిక దండం పెడితే చాలు తీరుతుంది. ఇక్కడ బ్రహ్మవేత్త ఎవరు? బ్రహ్మముత్తుకు అభిన్నుడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మం అంటే ఎవరా? పరమేశ్వరుడిగా. పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటే అన్ని తీరుతున్నాయిగా. అందుకే బ్రహ్మవేత్త నమస్కరిస్తే అన్నీ తీరుతాయంటే ఇది ఉద్దేశం. అందుకే బ్రహ్మవేత్తనిగా నమస్కరిస్తే ఎం కామయతే లోకం తం తముద్దిశ్య భక్తిమాన్ ఆత్మజ్ఞం యచ్చయే నిత్యం ఆత్మజ్ఞమితి ఈ శృతి. అందుకే ఆత్మజ్ఞుణ్ణి నమస్కరిస్తే ఎవడు ఏ కోరికతో ఏ స్థితిని ఆశించాడో అది లభిస్తుంది. లోకం అంటే అర్థం స్థితి. ఏ స్థితిని ఆశించాడో అది లభిస్తుంది. ఇది శాస్త్రంలో చెప్తున్నారు. ఎం అని ప్రారంభమైంది, ఎం లోకం అని. అదే మంత్రం ఉపనిషత్తులో ఉందండి. ఆ వేదాంత అందులో ఉన్న మంత్రాలు అలా తీసుకుని శ్లోకాల్లోకి దించేశాడు సూత సంహితను. అదే సూత సంహిత చదివితే వేదాంతములు రెండూ పారాయణ చేసిన ఫలం లభిస్తుంది. ఎం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వకామయతే యాంశ్చ కామాన్ తం తం లోకం జాయతే తాశ్చ కామాన్ తస్మాదాత్మజ్ఞం యచ్చయేత్ భూతి కామ అని ముండకోపనిషత్తులోని మంత్రం. భూతి కామ, ఐశ్వర్య కాముడైన వాడు ఆత్మజ్ఞుడిని ఆరాధించాలి. ఇది ఒకటే మాట. ఏదైనా తీరుతుంది. ఎందుకంటే నీకు ఈశ్వరుడు కనబడ్డేమో, కానీ నీ అదృష్టవశాత్తు ఆత్మజ్ఞుడు కనబడవచ్చు. ఆత్మజ్ఞుడే ఈశ్వరుడు, కనబడే ఈశ్వరుడు బ్రహ్మజ్ఞానే. కనబడే ఈశ్వరుడు బ్రహ్మజ్ఞానే. అందుకే ఆయన నమస్కరిస్తే చాలు అభిష్ట సిద్ధి లభించడానికి కారణం అది. ఇది వివరించారు. ఇంకొకటి ఉన్నదయ్యా, గొప్ప ప్రాయశ్చిత్త మార్గం. ఎందుకంటే వేదాంత విద్య, ఆత్మజ్ఞుడు ఇవన్నీ వేరే విషయం. మరొక అద్భుతమైన, అంతే సమానమైన ఒక అద్భుతమైన ప్రాయశ్చిత్త విధి చెప్తున్నాడు. కలియుగంలో ఏ యుగంలో అయినా అత్యంత ఉత్కృష్టమైన ప్రాయశ్చిత్త విధి. ఎందుకంటే మొత్తం వేదం అంతా అధ్యయనం చేసిన, వేదం అధ్యయనం చేస్తూ ఉంటే విన్నా పాపం పోతుంది. అందుకే కొన్ని పాప ప్రాయశ్చిత్తాలకి యజుర్వేద పారాయణం, శుక్ల యజుర్వేద పారాయణం, ఋగ్వేద పారాయణ ఇత్యాదులు చెప్తారు. ఎందుకంటే టెక్స్ట్ బుక్లు కావు అవి, అక్షరాల్లో చైతన్యం దేవత. కనుక ఇంత వేద మంత్రం అక్కడ జరిగిందంటే అంత దేవతాశక్తి ఆవిర్భవిస్తుంది. అర్థం కాని మంత్రాలు అలా ఏంటని చదువుతాడు అనడం కాదు. ఇక్కడ నీకు అర్థం కాక్కర్లేదు, దేవతకు అర్థమవుతుంది. అందుకు ఒక ఆయన అన్నాడు, ఒక మంత్రి అనగానే ఆశీర్వదించడానికి ఈ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళు వెళ్ళారట. మన మతం వాళ్ళు వెళ్ళి వేదం చదివి ఆశీర్వదించగానే అతను వెంటనే అన్న మాట ఏంటంటే, ఇందాక చెప్పిన వాడు చక్కగా తెలుగులో చెప్పి ఆశీర్వదించారు నాకు అర్థమయ్యే భాషలో, నువ్వు చెప్పింది నాకు ఏం అర్థం కాలేదని వీడు ముఖం చిన్నబుచ్చుకొచ్చేసరటండి. ఆయన చెప్పలేకపోయో, వాడు వీడిని వంచడానికి ఆశీర్వదించాడు, వీడు దేవతల అనుగ్రహం పొందడానికి ఆశీర్వదించాడు ఇక్కడ. ఎందుకంటే వాడికి కావలసి సిద్ధించేది నీ నోటి మాట వల్ల కాదు, దేవతల అనుగ్రహం వల్ల. దేవతల అనుగ్రహం మంత్రం వల్ల వస్తుంది, మాట వల్ల రాదు. మంత్రం స్వరబద్ధంగా సంస్కారంతో చదివితే దేవతాశక్తి ఆవిర్భవిస్తుంది, ఆవిర్భవించింది అనుగ్రహిస్తుంది. కనుకనే మంత్రసహితమైన ఆశీర్వచన ఇవ్వగలిగేటటువంటి వేదమతానికి మాత్రమే ఆశీస్సుని సఫలం చేసే శక్తి ఉంటుంది. భ్రాంతి మతాలకు అది లేదు, సత్యమతానికి ఉంది. తెలుసు. ఇది మనం తెలుసుకోగలిగితే వాళ్ళ సమాధానం చెప్పచ్చు. అందుకని వాడికి అర్థం కాలేదండి, నీకు అర్థం అక్కర్లేదు, దేవుడికి అర్థమైతే చాలు. ఒక ఆయన మా గురువుగారి దగ్గరికి వచ్చి మాట అన్నాడు, అయ్యో రోజు రుద్రాభిషేకం చేస్తున్నాం, మాకేం అర్థం కావట్లేదు, శివుడికి అర్థమవుతుంది చాలు అన్నాడు. ఎందుకంటే స్పందించాల్సిన దేవత నువ్వు కాదు. ఎందుకంటే ఒరే అని పిలిస్తే పలికి ఏదో చేస్తాం, దేవతని స్పందింపజేయాలంటే మంత్రం వల్ల అవుతుంది. నీకు అర్థమైతే నీకేం లాభం?
అర్థమయ్యి 10వ వాక్యంకి వచ్చేటప్పుడు నిద్రపోతావు. నీ అర్థానికి అది శక్తి. అందుకే పెళ్లి మంత్రాలు ట్రాన్స్లేట్ చేస్తే బాగుంటుందండి. ఈ మంత్రాలు అర్థం కావు కదా అంటే ట్రాన్స్లేట్ చేస్తే పెటాకులు అవుతుంది, తెలుసుకోండి. అందుకే మంత్రశక్తి ఉండాలి అక్కడ. వేదానికి అంత శక్తి ఉన్నది. అందుకే వేదాధ్యయనం చాలా గొప్పది. అయితే సర్వవేదములు ఒక్కసారి చదవగలరా అంటే అంతటిది ఒకటి ఉంది, చెప్తున్నాను నేను. అది చేస్తే సర్వ పాపములు పోగొట్టే శక్తి దానుకున్నది. అది చాలా విశేషమైనది నాయన అన్నాడు. అదేమిటంటే యశ్రద్ధయాయుతో నిత్యం శతరుద్రీయం అభ్యసేత్. ఎవడు రుద్ర నమకం మంత్రాన్ని అభ్యాసం చేస్తాడో ముచ్యతే బ్రహ్మహత్యాయా ఇది కైవల్య శాఖిన. ఇదేదో నాకు తోచింది చెప్పట్లేదు, కైవల్య శాఖ చెప్తుంది. కైవల్య శాఖ అంటే యజుర్వేదీయమైనటువంటి కైవల్యోపనిషత్తు, అందులో చెప్పబడుతున్న మంత్రం ఇది. అందుకే శతరుద్రీయం కంటే పాపాన్ని పోగొట్టే శక్తి మరి దేనికి లేదు. పెద్ద రహస్యమైన విషయం. అందున శతరుద్రీయంతో అభిషేకాలు చేసుకోవడం అందుకు వచ్చిందండి మనకి. ఏ గ్రహదోషం పోవాలన్నా రుద్రాభిషేకం చేసుకొని పెద్దవాళ్ళు చెప్తారు. అది కానీ చేసినట్లయితే ఎందుకు పోతుందంటే పాపాన్ని పోగొట్టడంలో రుద్రానికి మించింది మరొక లేదు. ఆ మంత్రానికి అంత శక్తి ఉన్నది. మొత్తం 11 అనువాకాల్లో ఉన్నటువంటి మంత్రముల్లో ప్రతి మంత్రానికి శక్తి ఉంది. అది మొత్తం కలిపి ఒక మంత్రం రాసి అందులో ఒక్కొక్క అనువాకంలో ప్రతి ఒక్క రుక్కు ప్రతి ఒక్క యజస్సు కూడా ప్రత్యేక మంత్రం. దానికి ఇన్ని 100 జపాలు 1000 జపాలు, దానికి హోమాలు హోమద్రవ్యాలు, దానికి ధ్యాన శ్లోకాలు కూడా శాస్త్రం చెప్పింది. ఒక్క రుద్రాన్ని ఆధారం చేసుకుని ఎంత శాస్త్రం తయారైందో. విద్యారణ్యాదులు రుద్రానికి భాష్యం రాయడమే కాకుండా దాని ప్రక్రియలు ఎన్నో చెప్పారు, ప్రయోగ ప్రక్రియలు. అందులో మనకు బోధాయనుడు ఇత్యాదులు దానితో అభిషేక హోమ అర్చనాది విధులు చెప్పారండి. అభిషేకోర్చన హోమాది విధులు నేర్పారు. వీటితో ఎన్నెన్ని రకాల దోషాల నుంచి బయటపడవచ్చు. రుద్రం, లఘురుద్రం, మహారుద్రం, అతిరుద్రం వరకు ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో అదే సర్వపాప ప్రక్షాళనకి జీవుడిని శుద్ధినిచ్చి ముక్తినివ్వడంలో ఒకవైపు ముక్తినిచ్చే కర్మగా ఉంటూ, భక్తిని పెంచే ఉపాసనగా ఉంటూ, ముక్తినిచ్చే వేదాంత జ్ఞానంగా కూడా ఉంటూ, వేదములో ఉన్న 3 కాండముల భాగం ఒకే కాండలో కలిగినటువంటిది రుద్రం. అంత శక్తివంతమైనది. అసలు రుద్రం గొప్పతనం చెప్తూ ఉంటేనే పాపం పోతుందండి వింటూ ఉంటే. అంత విశేషమైనది రుద్రం. ఇప్పటికీ నాకు గుర్తు, మొట్టమొదట ఈ హైదరాబాద్ నగరంలో మొట్టమొదట ఈ వేదిక మీదే రుద్రంతోనే ప్రవచనం ప్రారంభమైంది. రుద్రభాష్యంతోనే నా జీవితంలో. అంతేకాకుండా రుద్రభాష్యం గురించి కాశీ మహాక్షేత్రంలోను, బెంగళూరు నగరంలోను, అదేవిధంగా హైదరాబాద్లో మల్కాజ్గిరిలోను ఇత్యాదులతో చెప్పడం జరిగింది. విశేషమైన అనుభవాలు ఉంటాయి. ఈ చెప్పినదంతా తర్వాత గ్రంథాల రూపంలో వచ్చింది, అది వేరే విషయం. కానీ రుద్రంలో ఎన్ని రకాల అంతరార్థాలు, ఎంత శక్తి దానిలో ఉన్నది, ఒక్కొక్క మంత్రంలో ఎంత విశేషం అది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విశేషం ఏంటంటే రుద్రంకి శతరుద్రీయం అనే పేరు చెప్పారు ఇక్కడ. ఎందుకంటే శతశాఖాగతం సాక్షాత్ శతరుద్రియముత్తమం తస్మాత్ తజ్జాపమాత్రేణ సర్వపాపాత్ ప్రముచ్యతే. ఈ మాట కైవల్య సాకినహ అని ఒక ప్రమాణం చూపించాడు. వ్యాసరచన ఎంత బాగుందో చూడండి. ఏదో నేను చెప్తున్నాను కదా, కైవల్య శాఖ చెప్పింది, వేదం చెప్పింది. ఎక్కడ చెప్పింది అంటే కైవల్యోపనిషత్తులో మంత్రం. ఇప్పుడు చూద్దాం. యస్ శతరుద్రీయమధీతే సోగ్నిపూతో భవతి సురాపానాత్పూతో భవతి. వరుసగా ఉంటాయండి. అంటే పంచమహాపాతకాల నుంచి కూడా బయటపెట్టే శక్తి రుద్రానుకున్నది. అంటే పాతకాలు చేయొచ్చు, పర్వాలేదు, ఉందని కాదు. ఇందాక చెప్పినట్టు పశ్చాత్తాపడితే ఆఖరి కృత్యాత్పూతో భవతి, చెయ్యరానివి చేసిన పాపం నుంచి బయటపెడుతుంది. అందుకే ప్రాయశ్చిత్తార్థి, వ్యాధిక్షయార్థి, మోక్షార్థి చ ముగ్గురు కూడా చేయాలి అన్నారు. పైగా సన్యాసికి మళ్ళీ వేదం అధ్యయనం చేయడం ఉండదు సన్యాసాశ్రమంలో, వాడు ప్రణవ జపమే. అలాంటి సన్యాసి పూర్ణంగాని సకృత్తుగాని రుద్రం చెప్పి తీరాలి అని చెప్పారు ఇక్కడ. అంటే పరిపూర్ణంగా 11 అనువాకాలని చెప్పచ్చు, సకృత్తు ఏదో కొంత భాగమైనా చెప్పుకోవాలట. అంటే సన్యాసి కూడా వేదాధ్యయనం చేయకూడదు, కానీ చేసిన వేదాన్ని చెప్పడం కూడా లేదు సన్యాసికి. వాడు కేవలం ప్రణవం ఆత్మవిచారణే. కానీ రుద్రం మాత్రం విడిచిపెట్టరాదు. ఎందుకన్నారంటే రుద్రం ఉపనిషత్తు కూడా, ఇది రహస్యమైన విషయం. మళ్ళీ చెప్తే రుద్ర ప్రవచనం అయిపోతుంది. దీన్ని శతరుద్రీయం ఎందుకు చెప్పారయ్యా అంటే ఇందులో విశేషించి శతరుద్రుడు చెప్పబడ్డారు అన్నాడు. అంటే రుద్రుడు అనేక రూపాలతో ఉంటారు. చూస్తున్న ప్రతి జగత్తులో శివుడు అంతర్యామి, అవునా లేదా? అంతర్యామి అయిన శివుడి వల్ల జగత్తులో ప్రతి పదార్థాన్ని ఘోరంగానో లేదా అఘోరంగానో నీ కర్మ బట్టి ఉన్నది, అంతే కదా. అంటే బాధించేదానిగానో సుఖపెట్టేదానిగానో ప్రతి వస్తువు నీ పట్ల ఉన్నది. ఈ బాధించే శక్తి, సుఖపెట్టే శక్తి ఆ వస్తువుకి ఎవరి వల్ల వస్తుంది? పరమేశ్వరుడి వల్ల. అంటే పరమేశ్వరుడు దానిలో ఉన్నాడుగా. ఎక్కడ ఉన్నాడు? యో రుద్రో అగ్నౌ అప్సు య ఓషధీషు
యో రుద్రో విశ్వా భువన వివేశ తస్మై రుద్రాయ నమోస్తు శాస్త్రం. అందుకే నమో భగవతే రుద్రాయ విష్ణవే. విష్ణవే అంటే సర్వవ్యాపకుడు వేను రుద్ర. అక్కడెక్కడే రుద్రాయ, అక్కడెక్కడే విష్ణవే. కొన్ని గ్యాప్ కూడా లేదు. అంటే రుద్రుడే విష్ణువు, విష్ణువే రుద్రుడు. ప్రతి చోట అంతర్యామి ఉన్నవాడు ఘోరముగా అఘోరముగా సర్వజీవులను అనుగ్రహిస్తున్నాడు. పాప సంస్కారం కలిగిన వారిని ఈ ప్రకృతి ద్వారానే బాధిస్తున్నాడు, అప్పుడు ఘోరం. పుణ్య సంస్కారం కలిగిన వారిని ప్రకృతి ద్వారానే అనుగ్రహిస్తున్నాడు, అప్పుడు అఘోరం. కానీ నిజానికి ఘోరం కాదు, అఘోరం కాదు, శివం. ఘోరమైన అఘోరమైన పరిణామంలో మంగళమే కలిగిస్తాడు ఆయన. ఎందుకంటే శివమే ఆత్మ యొక్క స్వరూపం. ఆ శివుడే సదాశివుడు. అందుకే ప్రత్యణువులో శివుడున్నాడు. భూతాని రుద్రాహ, భూతములు రుద్రుడు, విశ్వమంతా రుద్రుడే. అందుకే జాతం జనిష్యమానంచ, కలిగినది కలగబోయేది కలుగుతూ ఉన్నది అంతా ఏకో రుద్ర, ఒకడే రుద్రుడు. ఇది శాస్త్రం చెప్తున్నది. నా ద్వితీయాయ కశ్చిత్, రెండవది లేదు. అంటే రెండవది లేదని రుద్రుడు అక్కడ గొప్పవాడు మిగిలిన కాదని కాదు, మిగిలినదని మరో విషయం లేదు, ఉన్నదంతా రుద్రుడే, పరమాత్మయే అని చెప్తూ అనంత సంఖ్యాకులుగా రుద్రుడు ఉన్నారు. ఈ రుద్రులు దేవతలను కూడా శాసిస్తారు. దేవతలు ప్రకృతిని శాసిస్తారు, ప్రకృతి మనల్ని శాసిస్తుంది. వీళ్ళందరినీ శాసించే రుద్రులు. అందుకే రుద్రులు దేవతల హృదయంలో ఉంటారట. అంటే వాళ్ళ బుద్ధిని ప్రేరేపిస్తుంటారు, దేవతల బుద్ధిని కూడా. అందుకే దేవా నాగం హృదయేభ్య నమో వక్కిరికేభ్యో మంత్రములు చెప్తున్నాం. వాళ్ళకు హృదయంగా ఉంటారు. దేవతలకు హృదయం రుద్రుడు. అదే ప్రథమో దైవ్యోభిషక్ అన్నారు ఆయన. అనంత రుద్రులు ఉన్నారు. అనంత రుద్రులు ఆయన రూపములే. ఎక్కడెక్కడున్నారు? బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దా కలిత శశకళా చండ కోదండ హస్తా త్రియక్షా రుద్రాక్షమాలా సలలిత వపుషా శాంభవా మూర్తిభేదా రుద్రా శ్రీ రుద్రసూక్త ప్రకృతి విభవా న ప్రయచ్చంతు సౌక్షం. రుద్రుడు నిజానికి ఒక్కడే అయినప్పటికీ జగన్నిర్వహణలో అనేకములపై జగత్తంతా వ్యాపించిపోయారు. ఎంతమంది అంటే శతరుద్రులయ్యా అన్నారు. శతం అంటే అనంతం, అనంత రుద్రులు. సహస్రాణి సహస్రసోయే రుద్రా అది భూమ్యాం, వేల కొలది అంటే అనంతమైన అని అర్థం. ఇక్కడ అనంతమైన రుద్రులు ఎందులో చెప్పబడుతున్నారో దాన్ని శతరుద్రియం అంటారు. ఇక్కడ ఈ శతరుద్రం ఎక్కడుంది? శతశాఖాగతం, వందల కొలది శాఖల్లో ఉందిట. అంటే వేదముల్లో యజ్ఞార్థం వినియోగించే శాఖలన్నిటిలో కూడా రుద్ర ప్రయోగం ఉన్నది. అందుకే వందలాది శాఖల్లో ఇది ఉన్నది గనక దీన్ని శతశాఖాసు అన్నారు. ఇది వైదిక నిర్వచనాలండి. దానికి మళ్ళీ విద్యార్థుల వారే చెప్పాలి. సాక్షాత్ ప్రత్యక్షభూత యాహ శతసంఖ్యాకా అధ్వర్యు శాఖాస్తాసు సర్వాసు గతం ఇత్యర్థా అన్నారు. అధ్వర్యు శాఖలు అంటే యజ్ఞార్థం వినియోగించే వేద శాఖలు వందలాది యందు రుద్రములు చెప్పబడుతున్నాయి గనక ఇది శతశాఖల యందు చెప్పబడుతున్న శతరుద్రియం. ఇది ఒక్కసారి జపం చేసినా సర్వపాపాత్ ప్రముచ్యతే. అంత గొప్పది రుద్రం. ఇది చెప్పుకున్నప్పుడు సంప్రదాయంగా తెలుసుకోవాల్సిన ప్రధానమైన లక్షణం ఉంది. సంప్రదాయబద్ధంగా రుద్రం వేదంలోది గనక వేదము ఉచ్చరించుటకై కావలసిన ఉపనయనాది సంస్కారములు అధికారములు కలవారు మాత్రమే వేదగతమైన రుద్రాన్ని పఠించాలి, జపించాలి. ధిక్కారం కూడదు. సంప్రదాయం అది. సంప్రదాయాన్ని గౌరవించవలసినదే. మరి అందరూ తరించాలంటే అలాంటి సంస్కారం కలిగిన వారు చదువుతూ ఉంటే వారి చేత చదివించి విని తద్వారా అభిషేకాది క్రియలు చేసిన తరిస్తారు. మూడవ ప్రక్రియ మనంతటి మనం చదువుకోవాలంటే మాత్రము స్వరము, సంస్కారము, వర్ణము ఇవన్నీ చాలా ప్రధానము. వర్ణం అంటే అక్షరమును ఉద్దేశంతో చెప్పబడుతుంది. స్వరవర్ణ లోపాదులు కూడదు. అలాగే తగిన సంస్కారములు ఉండాలి, ఉపనయనాది సంస్కారములు ఉండాలి. అప్పుడే చదివే అర్హత ఉంటుంది. ఇది శాస్త్రం చెప్తున్న మాట. దీన్ని ధిక్కరించరాదు, లేకపోతే దుష్పరిణామాలు ఉంటాయి. అటువంటిప్పుడు ఏం చేయాలి? దానికి పరిహారం చక్కటి చెప్పారు. ఇక్కడ అందరూ చదువుకోనుటకై ఇదే వ్యాసులు వారు పురాణముల ద్వారా రుద్రాన్ని మనకు శ్లోక రూపాల్లో అందించారు. ఇది ప్రతివారు చదువుకోవచ్చు, హిందువుగా పుట్టిన ప్రతివాడు. అయితే అక్కడెక్కడ తెలుసుకోవాల్సిందంటే శుచిగా కాస్త చదువుకుంటూ అక్షర దోషాలు లేకుండా జాగ్రత్త పడుతూ శ్లోక రుద్ర పఠనం చేయవచ్చు. ఫలితమా? శ్రద్ధగా చేసిన దానికి ఫలితం ఉంటుంది. అందుకే పురాణం ఇతిహాసం ఎందుకు పుట్టిందయ్యా అంటే వేద సూక్తాదులు ఎందు తగినటువంటి సంస్కార అధికారములు లేనివారు, స్వరసహితంగా చదవలేని వారు, వారు తరించడం కోసమే పురాణాల్లో ఇతిహాసాల్లో శ్లోక రూపంలో వేద సూక్తాలు దిగాయి. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఈ మాట నేనడం కాదు, ఈ మాట పురాణాల్లో ఉన్నదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒక్క మాట నాది కాదు, ఋషులు చెప్పిన మాటను అర్థం చేసుకుని అర్థమయ్యాలని చెప్పే ప్రయత్నమే నాది.
అది కూడా గురువుల కృపే, అది కూడా కాదు. మహాభారతంలో మొట్టమొదటి చెప్తాడు ఈ విషయాన్ని. ఇక్కడ వేదాదులు యందు స్వరాది నియమాలు ఉంటాయి. అందులో ఈ యుగంలో ఇది వర్ణం గురించి చెప్పడం కాదండి, బ్రాహ్మణ వర్ణంలో పుట్టిన వారు కూడా వేదాన్ని చక్కగా స్వరసహితంగా చెప్పగలిగే పరిస్థితి అందరికీ లేదు. అవునా లేదా చెప్పండి ఇక్కడ. ఎందుకంటే దానికి తగిన జీవన విధానం లేదు, అధ్యయనం చేయడానికి అవకాశాలు లేదు, లౌకిక విద్యలు లౌకిక వృత్తుల్లో ఉన్నారు. అటువంటిప్పుడు విడిచిపెట్టేయడం ఎలాగా? అప్పుడు ఏం చేయాలంటే తెలిసిన వారి ద్వారా ఇంట్లో క్రతువులు జరిపించుకోవాలి. తాము స్వయంగా పురాణాదుల్లో చెప్పిన చదువుకోవచ్చు. దీనికి పురుష సూక్తం వేదముల్లో ఉన్నది. అది మనకు విష్ణు పురాణంలో ధ్రువకృత విష్ణు స్తుతి అనే దాంట్లో పురుష సూక్తం పెట్టేశాడు. పురాణాల్లో ఎలా పెడతారో చూడండి. అలాగే వేదాల్లో అమ్మవారి సూక్తాలు చాలా ఉన్నాయి. అవన్నీ కలిసి దేవీ మహాత్మ్యం అనబడేటువంటి మార్కండేయ పురాణానికంత చండీ సప్తశతులు పెట్టేశాడు. అలాగే మహాభారతంలో విష్ణు సహస్రనామములు వేదముల్లో చెప్పబడే విష్ణు సూక్తములన్నీ అందులో ఉన్నాయి. కానీ వేదంలో విష్ణు సూక్తాలు చదవలేము, ఇవి విష్ణు సహస్రం చదువుకోవచ్చు. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చదవండి, వేదముల్లో చెప్పబడి లక్ష్మీ సూక్తములు పారాయణ చేసిన ఫలితం వస్తుంది. దుర్గా సూక్తాదుల పారాయణ సప్తశతిలో చెప్పిన యాదేవి సర్వభూతేషు మొదలైన వాటి వల్ల లభిస్తున్నది. కానీ ఏం విడిచిపెట్టారండి మన ఋషులు? ప్రతి మనిషి ప్రతి వర్ణం వాడు తరించడానికి చక్కని అవకాశాలు యుగాల నాడే ఏర్పరిచిన ఋషులకు నమస్కారం చేస్తారు. అదేవిధంగా శతరుద్రియాన్ని పఠించడానికి కూడా తగిన సంస్కారములు అవసరం. అందున సంప్రదాయం పట్లే అపారమైన గౌరవం కలిగి సంప్రదాయబద్ధంగానే మాట్లాడాలని కంకణం కట్టుకుని సంప్రదాయబద్ధ పీఠాల్లో ఉన్న జగద్గురువుల పాదాలపై తలవాల్చి చెప్పే చోట సంప్రదాయమే చెప్పబడుతుంది తప్ప అసంప్రదాయం చెప్పబడదు. అందుకే పుస్తకాలు దొరుకుతున్నాయి కదా అని ఎవరికి వారు నోటుకొచ్చినట్టు చదివేస్తూ ఆఖరికి ఆలయానికి వెళితే అక్కడ అర్చకుడు క్షుణ్ణంగా నేర్చుకుని చదువుతుంటే ఇక్కడి నుంచి నువ్వు గొంతు కొలుపుతూ ఉంటావు. అది మహాతప్పు. తెలిసినా నోరు మూసుకోవాలి, అతని పని అతన్ని చేయనివ్వండి. బ్యాంకుకి వెళ్తారు, అక్కడ వాడు కంప్యూటర్లో కొడుతూ నీ నెంబర్ చేస్తుంటే నువ్వు లోపలికి వెళ్ళి నేను కొడతానంటావా? నోరు మూసుకుంటావు. గుడికెళ్ళా అదే చేయి తెలిసినప్పుడు. అతని పని అతన్ని చేయనివ్వండి. మన పాండిత్యేందుకు బయట పెట్టడం అక్కడ? అందుకే జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. అందుకే శ్లోక రుద్రం ఉందండి, చాలా విశేషమైనది. అది అందించాలనే ప్రయత్నం కూడా చేయడం జరిగినది. ఎక్కడెక్కడుందో చెప్తాం. ఒకటి మహాభారతంలో ద్రోణ పర్వంలో రుద్రుడి యొక్క సాక్షాత్కారం పొందినటువంటి అర్జునుడితో వ్యాస భగవానుడు ఒక అధ్యాయం అంతా చెప్తాడు. దాని పేరు శతరుద్రియం. అందులో మంత్రములు మీరు చదివితే రుద్రమంత్రములు వేదంలో ఉన్న అవే పదాలు కనబడతాయి. అంటే స్వరసహితంగా అక్కడ చెప్పిన వాక్కులని శ్లోక రూపంలో ఇక్కడ వ్యాసరించాడు. అదే ఫలితం. అదేవిధంగా రెండవది, ఇదే సూత సంహితలో మరికొన్ని అధ్యాయాలు దాటాక ఒక అధ్యాయం అంతా శతరుద్రియ అధ్యాయం. ఆ శ్లోకాలు అందరూ చదువుకోవచ్చు. శివుడికి దానితో అభిషేకం చేసుకోవచ్చు, పారాయణ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఈ ఫలితాన్ని పొందవచ్చు. అంత శక్తి. రెండవది మరొకటి మహాభారతంలోని శివశాస్త్రనామ స్తోత్రం. అది కూడా రుద్రమంత్ర బాహుళ్యంతోనే ఉంటుంది. ఇంకొక అద్భుతమైన రుద్రనమక స్తోత్రం ఇంచుమించు ఇవే మంత్రములు దింపేశారా అన్నట్టు శ్లోక రూపంతో ఉంటూ విస్తారంగా ఉన్నటువంటి రుద్రనమక స్తోత్రం మాత్రం శివరహస్యం అనే గ్రంథంలో స్పష్టంగా రుద్రనమక స్తోత్రం, రుద్ర చమక స్తోత్రం రెండు ఉన్నాయి. వాటిని శివరహస్య ప్రవచనాల్లో చెప్పడం జరిగింది, గ్రంథ రూపంలో ఇచ్చే ప్రయత్నం కూడా జరిగినది. సౌహృదయులకు ఆ విషయం తెలుసు. ఇది ఎందుకంటే సంప్రదాయ పరిరక్షణ అనేది చాలా అవసరము. ఇది తర్కించి వాదించితే వచ్చేది కాదు, బుద్ధిగా శాస్త్రాన్ని నమ్మి సాధిస్తే లభిస్తుంది. అందుకే శతరుద్రి అంత గొప్పది. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, శాస్త్రబద్ధంగా నేర్చుకున్నవాడు తద్రూపంలో పఠనం చేసి తరించిపోతాడు. అలా నేర్చుకోని వాడు వాళ్ళ ద్వారా పఠింపజేస్తూ అభిషేకాదులు చేసి తరించవచ్చు. తనంత తాను ఈ శ్లోక రుద్రాదులు చదువుకుని తరించవచ్చు. మొత్తానికి తరింపజేయడంలో శతరుద్రియానికి మించినది లేదు. ఇది ఎంత ఉత్కృష్టమో చూడండి. ఎందుకంటే ఆత్మజ్ఞానం దొరుకుతాడో లేదో నీకు తెలియదు. పైగా నువ్వు వెతుకుతున్నావని చెప్తే ప్రతివాడు ఆత్మజ్ఞాని కింద అభినయించవచ్చు. అందుకే శతరుద్రియాదులు చాలా మంచి ప్రయోజనం కలిగిస్తాయి. ఇలా చేయగా ఇప్పుడు ఆత్మజ్ఞానం కూడా దొరకచ్చు. అందుకే వేదాంత జ్ఞానం శతరుద్రియం రెండు ఒక్కటే. ఇది గమనించవలసిన అంశం. ఇక్కడ శతరుద్రియం వేద సారం, వేదం యొక్క సారం. ఆ కారణం చేతనే సర్వోత్కృష్టం. అదేవిధంగా చమకంచ జపే ద్విద్వాన్ సర్వపాప ప్రశాంతయే. చమకం కూడా అలాంటిదే, నమకం తర్వాత చమకం కూడా. ఇక మూడవది సహస్ర శీర్షా సూక్తం, అంటే పురుష సూక్తం. నాలుగవది శివ సంకల్పమేవచ. మహాన్యాసంలో చేస్తాం ఇది. శివ సంకల్ప సూక్తం, నమకం, చమకం, పురుష సూక్తం, శివ సంకల్పం. ఇవి ప్రాయశ్చిత్తానికి ఈ 4 మంత్రరాశులు పనిచేసినట్లు ఇంకేవీ లేవండి. అంత శక్తివంతమైనవి. అందుకే మన వాళ్ళు నిత్య నైమిత్తిక కర్మల్లో కూడా వీటిని చక్కగా వినియోగింపజేశారు.
ఇప్పుడు అవి కూడా కోల్పోయాం. చెయ్యగలిగే బాధ్యత ఉన్న వాళ్ళు కూడా చేయడం లేదు. ఇది బాధాకరమైన అంశం. కానీ చెయ్యగలిగే బాధ్యత సంస్కారం ఉన్నవాళ్ళు కానీ చేశారనుకోండి, ఆ ఊరు బాగుపడుతుంది. ఇది గొప్ప విషయం. ఇక్కడ ఏ ఊరిలోనైనా రుద్రాధ్యాయంతో భగవదారాధన చేసేవాడుంటూ శివాభిషేకం చేస్తే ఊరు బాగుపడుతుంది. అందుకే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని 10వ అనువాకంలో ఈ మంత్రమే చెప్పారు. దీన్ని బట్టి పఠించే అధికారం బాధ్యత కొందరికి అప్పచెప్పిన ఫలితం మాత్రం ప్రతి వారికి అందించేటట్టు వేద ఋషులు ఏర్పాటు చేశారు. ఇది చక్కగా సావధానంగా వింటే అర్థమవుతుందని ఇక్కడ అంత విశేషమైనటువంటి ప్రక్రియని చెప్పారు. అందుకే నాయన ఇప్పుడు ప్రధానంగా ఈ మహిమలు చెప్తూ ప్రాయశ్చిత్తానికి ఎంత విశేషం చెప్తూ ఒకటి తెలుసుకో, మానవుడైనటువంటి వాడు పుణ్యం చేసిన వాడు పరలోకాల్లో పుణ్యఫలం అనుభవించి మళ్ళీ భూలోకంలో జన్మిస్తాడు. ఆత్మజ్ఞానం కలిగే వరకు పుడుతూ చస్తూ ఉండవలసిందే సమా. కనుక ఆత్మజ్ఞానమే పూర్ణ కైవల్య హేతువు. ఇవన్నీ తత్సాధనములే. ఎన్ని పుణ్యకర్మలు చేయి మళ్ళీ ఇక్కడికి రాక తప్పదు, పాపకర్మలు చేయి ఇక్కడికి వస్తాం. కానీ మోక్షం వచ్చే వరకు కూడాను ఇవన్నీ తప్పవు. గనక ముందుగా ఈ ఎరుక కలిగి అసుఖే సుఖమారోప్య విషయే జ్ఞానతో నరహ కరోతి సకలం కర్మ తత్ఫలం చావసంతే. అలా కాకుండా కేవలం ఫలాకాంక్షతో కర్మలు చేసేవనుకో, ఒక్కడి బాగా తెలుసుకో, మనం భోగమని దేన్ని అనుకుంటున్నామో బ్రతుకున్నంత కాలంలో, అంటే సుఖం ఇస్తుందని దేన్ని భావిస్తున్నామో, ఇవన్నీ కూడాను భ్రాంతే తప్ప నిజంగా సుఖం అందులో లేదు. ఇది తెలుసుకోవాల్సింది. సుఖం ఆరోప్య, సుఖం ఉందనే భావాన్ని దాని ఆరోపించుకుని నువ్వు పుచ్చుకుంటున్నావు. ఇది ఎలాంటిదంటే ఒక చేదు పదార్థంపై స్వీట్ కోట్ చేసి మింగినట్టు. స్వీట్ కోట్ వేసుకున్నావు, కొంతసేపటి వరకు కోటింగ్, తర్వాత చేదు తగలక తప్పదు. అలాగే సుఖం అనే భ్రాంతితో ఒక విషయాన్ని అనుభవిస్తావు. ఈ భ్రాంతి నీకు ఉండడం వల్ల అది కొంతసేపు సుఖం అనిపిస్తుంది. తర్వాత భ్రాంతి ఎంతసేపు కోటింగ్ తొలగిపోయి వస్తువులు ఉన్న అసలు దోషం తెలిసి చేదు అనిపిస్తుంది. మీరు ప్రపంచంలో పరిశీలించండి, ఇది కావాలి ఇది కావాలని ఏడ్చి సాధించిన ప్రతిదీ తర్వాత ఏడిపిస్తూనే ఉంది. ఆలోచిస్తే ప్రతివాడికి తెలుస్తుంది ఇక్కడ. అందుకే ఇది ఆరోప సుఖమే తప్ప సహజ సుఖం దేనిలో లేదు. మా వాడికి పెళ్ళైపోతే చాలండి అని నువ్వు అనుకుంటావు, తాను వాడికి మొదలవుతాయి. ప్రతిదీ అంతేనండి. ఒకడొచ్చి నాకు ఆ అమ్మాయిని పెళ్లి చేసేవా, ఇంకేది అడగను ప్రపంచంలో, భగవంతుని కూడా అడగను అన్నాడు. అంటే మొర వినిపించుకోవడానికి దేవుడు కూడా అప్పుడు పట్టించుకోడు. ఆ స్థితి గడిపోతా జాగ్రత్త. అది నువ్వు ఆరోపించుకున్న సుఖమే తప్ప సహజ సుఖం కాదు. ఒక్కసారి ఆలోచిస్తే ఇదన్నీ తెలుస్తుంది. దానివల్ల సుఖం కలుగుతుంది అని నువ్వు ఒక నిశ్చయం చేసుకుని ఆ భావాన్ని దాని నుండి ఆరోపించి విషయాన్ని అనుభవిస్తున్నావు. తద్వారా ఏం జరుగుతున్నది, కొందరు ఆరోపం పక్కకు పోయి అసలు బయటపడుతుంది, అప్పుడు చేదు అనిపిస్తుంది. ఇంకేం చేస్తావు, చేతులు కాలే బాబులు పట్టుకోవడం పద్ధతి. అందుకే తెలివైన వాడు ఏం చేయాలంటే అజ్ఞానం చేత భోగ పదార్థాల్లో లేని సుఖాన్ని ఆరోపించుకుని సకల కర్మలు చేసి దాని ఫలితాలను అనుభవిస్తూ ఉండకుండా ముందే ఎరుక కలిగి బయటపడాలి. కానీ ఈ మానవుడు ఎందుకు బయటపడ్డో అయ్యో అన్నాడు. ఈ జాలిపడేది బ్రహ్మజ్ఞాని, ఇంకెవరు జాలిపడేది. అహో మాయావృతో లోక స్వాత్మానంద మహోదిదిం విహాయ వివస క్షుద్రే రమతి కిం వదామితం. అరే ప్రపంచ విషయాల్లో సుఖముందు తిరుగుతున్నాడు. ఇవి చలమల్లో నీళ్లు లాంటిది. సముద్రం లాంటి ఒక సుఖం ఉంది తెలుసా, ఉప్పు సముద్రం కాదు, అమృత సముద్రం. ఆ సుఖం ఏమిటయ్యా అంటే ఆత్మ. మన యొక్క స్వాత్మ సుఖము అది సముద్రం అంత విస్తారమైనది. విషయ సుఖములు చలమలు లాంటివి, ఎండమావులు వంటివి, ఇంకా మాట్లాడాలండి. కానీ మానవులు అహో మాయావృత అజ్ఞాన చేత ఆవృతులై స్వాత్మానంద మహోదధిం విహాయ, స్వాత్మానందం అనే మహాసముద్రాన్ని విడిచిపెట్టి వివస క్షుద్రే రమతి కిం వదామితం. వీళ్ళ గురించి ఏం చెప్పేది, అయ్యయ్యో అన్నాడు. ఇలా ఎవరు జాలి పడతారు తెలుసా, మన బోటికాళ్ళు కాదు, బ్రహ్మజ్ఞాని. వాళ్ళు జాలి పడతారు. ఒక ప్రహ్లాదుడు జాలి పడతాడు, వాళ్ళ నాన్నను చూసి పడ్డాడు జాలి. అయ్యో నాన్న, అటువంటి విష్ణు సుఖాన్ని విడిచిపెట్టి విషయ సుఖాల వైపు తిరుగుతున్నావే, ఏమైనా బాగుందా, ఒక్కసారి రుచి చూడు, ఇవి నచ్చవ నీకు, మందార మకరంద మాధుర్యమును తేలు మధుపంబు బోగునే మదనములకు అన్నాడా లేదా? ఆయన ఏ తాతత్వంలో అన్నాడో హిరణ్యకశిపుడికి ఎక్కడ అర్థమవుతుందండి, మళ్ళీ ప్రహ్లాదుడు లాంటి వాడికి అర్థమవుతుంది. అని బ్రహ్మజ్ఞాని చెప్పేటువంటి ఆత్మసుఖం యొక్క వైశిష్ట్యం అది స్వాత్మానందలవీభూత బ్రహ్మాజ్ఞానంద సంతతికి. ఇదయ్యా స్వాత్మానందం యొక్క స్థితి అని పరవశించి చెప్పారు వశిన్యాది వాగ్దేవతలు. వాళ్ళు చెప్పారు, వీడి ప్రింట్ చేశాడు, మనం చదివాం. అంత చెప్పాడే, అదేదో లవీభూత బ్రహ్మాజ్ఞానంద సంతతి అయిన స్వాత్మానంద సుఖాన్ని పొందాలని ఎప్పుడైనా అనిపించిందా?
నాకు నోటుకొచ్చండి లలితా శాస్త్రం, అది వచ్చింది చెప్పు. అక్కడితో ఆగిపోయింది, ద్వారం దగ్గర, పెదాల దగ్గర. స్వాత్మానంద సుఖం అంత గొప్పదయ్యా. తస్మన్ మాయామయం భోగం అసారం అఖిలం నరహ విహాయ విమలం నిత్యం ఆత్మానందం సమాశ్రయేత్. తస్మాత్ త్వం సకలం త్యక్వా స్వాత్మానందే కురుశ్రమం. కనుకో బృహస్పతి, బృహస్పతి కనుక చెప్పాడే, మిగిలిన వాడు వింటాడా? హే బృహస్పతి, అందుకే సకలం త్యక్వా, మిగిలిన విషయాలని విడిచిపెట్టి స్వాత్మానందే కురుశ్రమం, ఈ ఆయాసం ఏదో, ఈ సాధన ఏదో స్వాత్మజ్ఞానానికి పడవయ్యా. లేనిపోని ఆయాసాలన్నీ పడుతున్నాం. దాని బదులు అర్థం కాలేదు మొదటిసారి, రెండోసారి ప్రయత్నించు, అర్థం కాదు, మూడోసారి ప్రయత్నించు, ఇంకా అర్థం కాదు, 30సారి ప్రయత్నించి అర్థమవుతుందేమో. ఈ ఆయాసం పడి హాయిగా ఉంటుంది. లేనిపోని ఆయాసాలు లోక సుఖాల కోసం పడి దేవుళ్ళు ఆడే కంటే స్వాత్మానందం పొందడం కోసం శ్రమపడు అని బృహస్పతితో శివుడు చెప్తూ, ఒకటి తెలుసా, మంచి ఉపాధి లభిస్తేనే కదా సాధన చేయగలవు. సాధనకి పనికొచ్చే ఉపాధి మానవ ఉపాధి. ఇది లభించే కదా వ్యర్థం చేసుకుంటావయ్యా. కొన్ని ఉపాధులు ఉంటాయి, వాడికి చెప్పినా రావు. అవి తామస జన్మలు, అవి తిరియక్కులు. తిరియక్కులు అంటే వెన్నుముక అడ్డంగా ఉన్నటువంటి పశుపక్షాది జన్మలు. అవి వేటి వల్ల వస్తాయి? పాపాల వల్ల వస్తాయి. పాపం మిక్కుటమైపోతే పశుపక్షాది జన్మలు వస్తాయి, పుణ్యం మిక్కుటమైపోతే దేవ జన్మలు వస్తాయి. దేవతలది జన్మే, ఆయా లోకాల్లో శరీరం తీసుకుని సుఖాలు పడిన తర్వాత మళ్ళీ కింద పడతాం, గొప్ప జన్మలు. పుణ్యం మిక్కుటమైతే దేవజన్మ, పాపం మిక్కుటైతే ఇదిగో తిరియక్ జన్మలు. పుణ్యపాపాలు సమానంగా ఉంటే మానవ జన్మ. కనుక వీడిప్పుడు ఏది పెంచుకుంటాడో బ్యాలెన్స్ చూసుకోవాలి. అసలు రెండు క్షయం చేసుకు వెళితే ఇంకా మంచిది. కనుక పాప ఫలంగా ఎలాంటి జన్మలు వస్తాయి అనేది ఒక లిస్టు చెప్పాడండి. కానీ అది చెప్పే ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే ఏ పాపం చేస్తే ఎలకలో, ఏ పాపం ముంగిసలు, ఇవి నేను చెప్పాను అనుకోండి, రాత్రి పడుకుంటే ఎలకలో ముంగిసలే కనబడతాయి. కనబడ్డం కాదు, అవి మనమైనట్టు కనబడతాం. ఇది బాధ. అందుకు ఎందుకు బయటపడే మార్గం చెప్పేటప్పుడు ఈ వీటి ధ్యానం ఎందుకంటే ఈశ్వర ధ్యానం చేసుకుందాం. కానీ మొత్తానికి ఇవి ఎందుకు తెలుసుకోవాలి అంటే, పాపం ఇలాంటి ఫలితాన్ని ఇస్తుంది. నేను నమ్మనండి అనుకో, నమ్మకపోయినా వస్తుంది. ఏం చేస్తాం? నమ్మకపోయినా వస్తుంది కదా, తప్పదు. అది డాక్టర్ టెస్ట్ చేసి నువ్వు కరోనా ఉందని చెప్పండి, నేను నమ్మనండి అని. నమ్మకపోదు, ఉంది, ఏం చేస్తా? ఇక్కడ నమ్మకంతో పని ఉంది, దాని ఫలితం అది ఇస్తుంది. ఇక్కడ నమ్మేవా, జాగ్రత్త పడతావు, అంతే. ఇక్కడ అందుకే ఇక్కడ విశేషించి ఎవడెవడు ఎలాంటి జన్మలు పొందుతాడో కొన్ని చెప్పాడు. చెప్పే ప్రయత్నం కూడా మేము చేయట్లేదు. చౌరత్వానికి కొన్ని, వాగ్దోషాలకు కొన్ని, రకరకాలు ఉంటాయి. మొత్తానికి పాపకర్మల వల్ల వచ్చే ఫలం పీడ కలిగిస్తుంది. బాగా తెలుసుకో, అది ఇచ్చే బాధ అంతా అంతటిది కాదు. అందుకే అలాంటి పాప ఫలం ఇదని తెలుసుకుని మళ్ళీ పాపాచరణ వెళ్లకుండా తన స్వస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎవడైతే జ్ఞానం అనే అగ్నిని రగుల్చుకుంటాడో అది సర్వపాపాలని దహనం చేస్తుంది. అందుకే అక్కడ కూడా జ్ఞానమే సాధనం. అదే జ్ఞానం. నీ స్వస్వరూపం గురించి విను, విచారణ చెయ్యి. ఆ విచారణ చేసే ప్రయత్నంలో ఉంటావు కనుక మరో పాపం చెయ్యి. ఒక పనిలో ఎంగేజ్ అయిపోతే మరో పని చేయం కదండి. కానీ ఈ పనిలో నువ్వు ఎంగేజ్ అయిపోయావు అనుకో, ఆ పని ఉండదు. అప్పుడు కొత్త పాపం రావట్లేదు, ఉన్న పాపాలు పోతున్నాయి. అంటే అర్థం, కర్మఫలం జ్ఞానికి రాదా? ఇదివరకు చేసిన కర్మఫలాలైనా వస్తాయి కదా అంటే వచ్చాయి, కానీ నాకు వచ్చాయని వాడు అనుకోడు. అంటే అది శరీరానికో మనస్సుకో వస్తుంది కదా. శరీరం నీ మనస్సు నేను కాదన్న స్థితిలో వాడు ఉంటాడు కనుక వాడిని ఆ రెండు బాధించవు. కేవలం సాక్షిగా చూస్తూ ఉంటాడు. తనకొచ్చే సుఖ దుఃఖాలను కూడా సాక్షిగా చూడగలడు. అందుకే తనకి సర్జరీ చేస్తూ ఉన్నా మత్తు ముందు పుచ్చుకోకుండా సర్జరీ చేయించుకున్నట్టు ఒక మహానుభావుడు యోగి. అలాంటి వాళ్ళు ఎంతమంది కనబడతారు? రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస. వాళ్ళు రోగం వచ్చినా అలా చూస్తూ కూర్చున్నారు. ఎలా చూస్తారంటే, ఇంకోటికి తలనొప్పి వచ్చినప్పుడు మనం ఓర్చుకోని అయినా అంటాం, ఎందుకు మనకు రాలేదు కనుక. అంటే వాడి తల చూస్తూ ఓర్చుకొని ఎలాగనుకున్నావో తన తలను చూస్తూ కూడా ఓర్చుకోగలిగిన స్థితి. అంటే శరీరంతో నేను ఎంత డిటాచ్ చేశాడో ఆలోచించండి. ఇది భావనతో రాలేదు, జ్ఞానంతో వచ్చింది. అలాంటి స్థితి ఉన్న వాళ్ళు ఉంటారు. అటువంటి వాడికి ముక్తుడే, జీవన్ముక్తుడైన పూర్వ ప్రారంభం బట్టి సుఖదుఖాలు వచ్చినా వాడు ఆ రెండు అంటాం. వాడు ఇక్కడ వాడికి ఒక రోజు వచ్చేవరో మంచి ముష్ట్రాన భోజనం పెడతాడు, ఇవాడు తినేసాడు అంతే. మరుసటి రోజు ఆ టైంకి పెడతారేమో చూడదు. ఆ రోజు ఏదో పాచిపోయిన అన్నం వచ్చింది, అది తినేసాడు. ఎందుకంటే శరీరానికి ఆకలిగా ఏది దొరుకుతుంది. ఆ మృష్టాన్నం ఒకప్పుడు పుణ్యం వల్ల ఆయన భిక్షాపత్తలో పడింది. ఈ అన్నం ఒకప్పుడు పాపం వల్ల లభించింది. రెండు పుచ్చుకున్నాడు, రెండిటిగా అంటారు. ఏది తెలుసుకుంటా. ఈ విధంగా జ్ఞానికి అంటదు కనుక నువ్వు జ్ఞానం అయిపో, ఇంక బాధ లేదు. అందుకే బయట సంఘటనలు మార్చే ప్రయత్నం చెయ్యకు, నీ బుద్ధిని మార్చుకో, బాగుపడిపోతా సార్. ఇది తెలుసుకోగలగాలి.
అందుకే ఏవం పాపబలం జ్ఞాత్వా మునే జ్ఞానరతో భవ. అయ్యో, లోకంలో సుఖభ్రాంతితో కదా పాపాలు చేస్తాం, ఇప్పుడు అదే చేస్తున్నాం, దాని ఫలితం అనుభవించేటప్పుడు తెలుస్తుంది దాని పీడ. ఇప్పుడు తెలియదు నీకు. ఇప్పుడు శాస్త్రము పెద్దలు చెప్తున్నా పడచివని పెట్టి పాపం చేస్తాం, దాని పీడ అనుభవించేటప్పుడు తెలుస్తుంది ఎంత బాధాకరమో. అందుకే జ్ఞానరతుడివి కా, పాపరతుడివి కాకు. జ్ఞానరతుడు అయ్యేవనుకో, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుతే మునే. ఒక్క జ్ఞానాగ్ని సర్వకర్మల్ని భస్మం చేస్తుంది సుమా. ఇదే మాట మన గురువుగారు కూడా చెప్పారు. ఎక్కడ? భగవద్గీతలో ఇదే వాక్యం కనబడుతుంది. అక్కడ జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురితే అర్జున అంటాడు, కురితే అర్జున అన్నాడు, ఇక్కడ కురితే ముని అన్నాడు, అంతే తేడా. ఇది శివుడి మాట, అది కృష్ణుడి మాట, రెండూ ఒకే పరమాత్మ మాట. ఇది మనం గ్రహించగలిగితే జ్ఞానం అంత గొప్పదండి. ఇది జ్ఞానం విచారణ చేస్తున్నా, వింటూ ఉన్నా పాపనాశనం చేస్తుంది. అహో జ్ఞానం పరిత్యజ్య. ఇలాంటి మాటలు విన్నప్పుడు క్వశ్చన్ మార్క్ ముఖం వేసిన వాళ్ళని చూసి అంటున్నాడు శివుడు, అహో జ్ఞానం పరిత్యజ్య మాయయా పరిమోహితా నరకేషు పచ్యంతే స్వప్నకల్పేషు దుఃఖితా. ఇలాంటి జ్ఞానాన్ని విడిచిపెట్టి నరకాల్లో పడి దుఃఖాలను అనుభవిస్తున్నారే, మిథ్యాభోగాల వెంటపడి అని చెప్తూ, ఇక్కడ ఒక విశేషంగా ఇప్పుడు నేను ఈ పుణ్యపాపలో లోకాలు అనుభవించి తిరిగి జన్మించినప్పుడు ఎలా జన్మిస్తున్నాడో చెప్తున్నాను నేను అన్నాడు. అంటే మానవుడు పుట్టుక యొక్క పద్ధతిని ఇక్కడ చెప్తున్నాడు శివుడు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? అంటే ఇది మనం ఇలాగే వచ్చాం, మనం ఎలా వచ్చామని గుర్తు చేస్తున్నాడు. అప్పుడు మనం మళ్ళీ అలా రాకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి అన్నాడు ఇక్కడ. ఇది కానీ వింటే నీకు వైరాగ్యం కలగాలని చెప్తున్నాను అన్నాడు ఇక్కడ. అబ్బా చెప్పకండి భయం అందు కాబట్టి, భయం కాదే ఏ బాబు వైరాగ్యం. అసలు భయం ఉంటే కానీ జాగ్రత్త ఉండదు. జాగ్రత్త భయం నాస్తుంటారు కానీ భయం లేకపోతే జాగ్రత్త పడతావా? అది భయపెట్టడానికి చెప్పారంటే మంచిదే. నువ్వు కానీ సరిగ్గా తినలేదనుకో ఈ రోగం వస్తుంది, ఈ రోగం వస్తే ఇలా అవుతుందని చెప్తే అయ్యో భయపెట్టకండి అనకూడదు, జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాడు అనుకోవాలి ఇక్కడ. అందుకే నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, అధాత సంప్రవక్ష్యామి దేహోత్పత్తి మహామునే. ఇప్పుడు నేను నీకు దేహోత్పత్తి ప్రక్రియని చెప్తున్నాను విను. ఎందుకు చెప్తున్నానంటే శృణు వైరాగ్య సిద్ధ్యర్థం. వైరాగ్య సిద్ధి కోసం నేను చెప్పేది విను. ఇంత మురిసిపోతున్న దేహం ఎలా పుట్టిందో చెప్తున్నాను. తెలిస్తే ఈ దేహం మీద ముందు వైరాగ్యం కలుగుతుంది, దాని మీద కలిగితే దేహంతో పట్టుకున్న మమ మీద కూడా వైరాగ్యం కలుగుతుంది. అయితే వైరాగ్యం దేనికి? పొట్టి విరక్తి పతనం చేస్తుంది, తెలుసుకోండి. అందుకే ఒక మాట అన్నాడు, శృణు వైరాగ్య సిద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థమేవచ. వైరాగ్య సిద్ధికి చిత్తశుద్ధికి పనికొస్తుంది కనుక చెప్తున్నాను. ఏమిటి? దేహోత్పత్తి క్రమం చెప్తున్నాను. మొత్తానికి పుణ్యఫలమో పాపఫలమో రెండు కలిసిపోతేనే మానవ జన్మ. ఈ మానవ జన్మ వచ్చేటప్పుడు ఏ జీవుడు ఏ మాతృగర్భంలో ఏ తండ్రి ద్వారా జన్మించాలో కర్మ బట్టి నిర్ణయింపబడుతుంది. ఆ కర్మని అనుసరించి ఆ జీవుడు ముందుగా వర్షాదుల ద్వారా భూమి యందు ప్రవేశించి ధాన్యాన్ని ఆశ్రయించుకుంటాడు. ఆ ధాన్యాన్ని తిన్న పురుషుడి శరీరంలో ప్రవేశిస్తాడు. ఇలాంటి జీవులు ఎందరో ఆ పురుషుడి యొక్క కణాల్లో ఉంటారు. కానీ ఏ జీవుడు పుట్టాలో వాడు మాత్రమే మాతృగర్భంలో తండ్రి ద్వారా ప్రవేశింపజేయబడతాడు. అక్కడ శుక్ల శోణిత సంయోగం వల్ల ఒక ఏకకణం ఏర్పడి, అంటే బుడగ లాంటి ఆకారం ఏర్పడి అది క్రమంగా పిండమై గట్టిపడుతుంది. అది క్రమక్రమంగా నెలలు గడిచే కొద్దీ అంగప్రత్యంగాలు వస్తాయి. ఇప్పుడు నా అసలు స్వరూపం ఏంటో చెప్పండి. ఇవాళ ఈ శరీరంతో ఇంతున్నాను, ఇది నా స్వరూపం అంటే చిన్నప్పుడు ఎంత? ఏది నీ స్వరూపం? ఇంకా గర్భంలోకి అసలు ఏ అవయవం లేకుండా ఉన్నావే అప్పుడు నీ స్వరూపం. ఏది నీ అసలు స్వరూపం ఆలోచించు. అప్పుడు అసలు స్వరూపం గురించి ఆలోచిస్తాం. ఏది నీ అసలు స్వరూపం? అక్కడ క్రమంగా అంగ ప్రత్యంగాలతో ఎలా ఏర్పడుతుందంటే, మొదటి రోజు కలలం ఏర్పడి 7 రోజుల తర్వాత బుద్బుదాకారం తీసుకుని 15 రోజుల తర్వాత పిండం ఏర్పడి అది నెలనాటి గట్టిపడి 2వ నెలకి తల ఏర్పడుతుంది, 3వ నెలకి కాళ్ళు వస్తాయి. అలా నెలలు గడిచే కొద్దీ పిండం వర్ధిల్లుతుంది. ఒక పరిపూర్ణ పిండాకారం జరగగానే అంటే తనకంటూ స్పృహ తెలిసిన స్థితి ఏర్పడుతుంది గర్భంలో. అంతవరకు అవయవాలు ఏర్పడుతున్నప్పుడు తెలియవు. అంతా ఏర్పడి మెదడు కూడా నిర్మాణమైన తర్వాత స్పృహ అనేది తెలుస్తుంది. అప్పుడు వాడు వేదన పడతాడు. ఎంత వేదన అంటే మహా దుఃఖం అవాప్నోతి రౌరవే నరకే యథ. రౌరవాది నరకాల్లో ఎంత వేదన ఉంటుందో జఠరంలో అంత వేదన ఉంటుంది. అందుకే జఠర నరకం అంటారు. భగవంతుడు పుట్టే గుర్తు లేకుండా చేశారు కనుక హాయిగా ఉన్నాం. కానీ లేకపోతే 3 రోజుల కింద కలిగిన దుఃఖాన్ని తలుచుకుని ఇవాళ ఏడ్చినట్టు ఆ జఠర నరకం తలుచుకుని బతుకంతా ఏడుస్తాం. అది మరపింపజేయడం ఈశ్వర కారుణ్యం.
కానీ ఆ సమయంలో మాత్రం అనుభవించక తప్పదు. జఠర నరకం, అందుకే దీన్ని జాఠర నరకం అని కూడా చెప్తారు. ఇక్కడ ఆ నరకాన్ని అనుభవిస్తాడు. అక్కడ తాం పీడాంచ విజానాతి, అప్పుడు ఆ పీడ తెలుస్తుంది. ఆ పీడ తెలుస్తూనే మరొకటి తెలుస్తుంది ఆ గర్భస్థితిలో, ముఖ్యంగా 7వ మాసంలో గర్భస్థ శిశువుకి జాతిస్మరో భవేత్, వాడి పూర్వజన్మలన్నీ గుర్తుకొస్తాయి. ఒక్కసారి ఒక జన్మదా మూట కట్టుకొచ్చాడు, అనేక జన్మల్లో కొద్ది కొద్దిగా ఆ జన్మల్లో తనవన్నీ సినిమా రీల్లో తిరుగుతాయి. ఒక్కసారి వాడికి జాతిస్మరో భవేత్, అప్పుడు తెలుసుకుంటాడు, బా పుట్టుక భయంకరం, జన్మ భయంకరం, ఇది నేను ఇన్ని జన్మల్లో అనుభవించాను కనుక ఇప్పుడు వచ్చిన ఈ జన్మని సార్థకం చేసుకుని మరి జన్మ లేకుండా చేసుకుంటాను అని ఇప్పుడు భూమి మీద తిరుగుతున్న ప్రతి మనిషి గర్భంలో 7వ మాసంలో అనుకున్నవాడే. తెలుసుకోండి, ఇక్కడ ప్రతి వాడు అనుకుంటాడు. అనుకున్నారా లేదా? మీరు నేను అందరం అనుకున్నాం. అందుకే జాతిస్మరో భవేత్, అప్పుడు అనుకుంటాట ఏమని, నానాయోని సహస్రాణి పురాప్రాప్తాని వైమయా, 1 2 వేల కొలది. ఇప్పుడు మా అమ్మనంటావా, మా నాన్నంటావా, ఇలాంటి అమ్మల నాన్నలు వేలు అయ్యారు, ఇంకా లక్షలు సహస్రాణి లెక్కలేనంత మంది అయ్యారు. అదే నానాయోని సహస్రాణి పురాప్రాప్తాని వైమయా, ఆహార వివిధా భుక్తా, ఎన్ని తిన్నానో, పీతా ఎన్ని తాగానో, వివిధా స్తనాహ ఎందరి తల్లుల చనుబాలు తాగాను, అహో దుఃఖౌదధో మగ్నౌ నపశ్యామి ప్రతిక్రియా, ఇన్ని జన్మలెత్తారు కానీ ఒక్క జన్మలో కూడా దుఃఖ ప్రతిక్రియా ప్రయత్నం చేయలేదు. సందేహం లేదు, చేసుంటే మళ్ళీ ఇందులో పడేవాడినా చేయలేదు. ఇప్పుడు ఈ జఠర నరకం నుంచి ముందు బయటపడిపోతే, ఎప్పుడైనా మనం బాధపడుతున్నప్పుడు జైల్లో పడేశారనుకోండి, ఈసారి జైలు నుంచి వెళ్తే బయటకు వెళ్ళి జాగ్రత్తగా ఉంటారనుకుంటాం. అలా అనుకుంటాట ఆ సమయంలో ప్రతి జీవుడు అనుకుంటాడు. ఇందులో మాత్రం కామనే, అందరికీ కామన్. పుట్టిన తర్వాత ఎవడు బతుకుబాడిదే, కానీ ఈ స్థితిలో మాత్రం అందరికీ ఇదే రియాక్షన్. శాస్త్రం చెప్తోంది, యది యోన్యాహ ప్రముంచామి, నేను గాని ఇప్పుడు ఈ జఠర నరకం నుంచి బయటపడితే తం ప్రపంచే మహేశ్వరం, ఆ మహేశ్వరుణ్ణి గట్టిగా పట్టుకుంటాను. అది ముందు నిర్ణయించుకోవాలి, భగవంతుని ఆశ్రయిస్తాను. అంతేకాదు తరింపజేసే సద్విద్యల్ని సద్గురువుని ఆశ్రయించి నేర్చుకుంటాను. నిత్య నైమిత్తికాది సత్కర్మలని శ్రద్ధగా ఆచరిస్తాను. రుణ విమోచనం కోసం అవసరమైతే గృహస్థాది ఆశ్రమాలు కూడా స్వీకరించి యజ్ఞయాగాదులతో నన్ను నేను శుద్ధం చేసుకుని వైరాగ్యంతో మోక్షకామనతో జితేంద్రియుడైన సత్పురుషుణ్ణి ఆశ్రయించి వేదాంత విచారణతో ముక్తి పొందుతాను. మొత్తం ప్లానింగ్ చేసుకుంటాట. ఇలా ఉండాలి నా జన్మ అని నిర్ణయించుకుంటాట. ఇత్తం గర్భగత స్మృత్వా యోనియంత్ర ప్రపీడనాన్, ఆ యోని యంత్రంలో ప్రపీడితుడై, పదాలు ఎలా వాడాడు చూడండి. అదొక యంత్రం అంతే కదండి. ఏముంది, నేను అనుకునే శరీరం అంతా ఒక మెషిన్. అందులో ఏ ఒక్కటి నువ్వు లోపల చూసుకొని ఇది నేను అనే భావం కలుగుతుందో ఆలోచించి. కాబట్టి నా పేగులు నా గుండె నాకు ఎప్పుడు గుర్తుండవు, కానీ అవే ఉన్నాయి, పైన ఉన్న చర్మమే. ఇదంతా కప్పుగా నేను అనుకుంటున్నావు, కానీ నిజానికి వీటికి నేను అనుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. ఎముకలు ఇవన్నీ నేను అనుకోవడానికి ఏమైనా బాగుందా అండి? కానీ నేననే భావం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆలోచించాల్సిన ప్రశ్న. ఈ దేహంలో నేను ఎలా ఉంది, దీనితో ఉందా, దీని గురించి వేరేగా ఉందా? వేదాంతం దాకేందుకు? మీ అంతా మీరు కూర్చుంటే జ్ఞానం మనకే వస్తుంది. మనంతరం మనం కూర్చొని ఆలోచిస్తే జ్ఞానం వచ్చేస్తుందన్న భయంతో ఆలోచించడం లేదు. మనం ఆలోచిస్తే స్పష్టమైపోతుంది మొత్తానికి. ఇలాగా యోని యంత్ర ప్రపీడన, ఆ మాతృగర్భంలో, ఆ మాతృగర్భం అనబడే యంత్రంలో పీడ పొందుతూ పుట్టే సమయానికి జాయతే వాయునాయాతి, నువ్వు పుడతాను నిశ్చయించుకోకలే, గాలి తోస్తుందన్నాడు. ఇక్కడ గాలి తోస్తుందండి, ఒక్కసారి బయటకు తోసేస్తుంది. తొయ్యగానే యాతి విస్మృతం వైష్ణవీం, ఆ విష్ణుమాయ కమ్ముతుంది. వాళ్ళు నీళ్లు జల్లుతారు పుట్టిన వెంటనే, దాంతో మాయ కూడా జల్లుతుంది. అంతే, ఈ గర్భంలో పెట్టిన ప్రతిజ్ఞలు వగేరా అన్నీ మర్చిపోతాడు. మర్చి మళ్ళీ అజ్ఞానం ప్రవేశించేస్తుంది కదా. ఇంకా అక్కడి నుంచి ఈ దేహం నేననే భావం స్థిరపడడానికి పుట్టాక కొంతకాలం పడుతుంది. తెలుసుకోండి, మనందరికీ కూడా పుట్టాక కనీసం 1 ఏడు పడుతుందండి దేహం నేననే ఫీల్ రావడానికి. అప్పటి వరకు రాదు. ఆ తర్వాత మొదలవుతుంది, చచ్చే వరకు వదలదు ఆ దేహం నేననే భ్రాంతి. అంత బాధాకరమైంది ఇక్కడ. అప్పుడు అసలు నేను ఈ దేహం అనేది సెటిల్ అవ్వదు. అందుకే పుట్టినప్పుడు సంధికాలం, పోయేటప్పుడు సంధికాలంతో మనిషికి దేహంతో అటాచ్మెంట్ తక్కువగా ఉంటుంది. ఈ మధ్యలో మాత్రం గట్టిగా ఉంటుంది అటాచ్మెంట్. అదే దేహం నువ్వు కాదరా నువ్వు కాదరా నువ్వు కాదరా నువ్వు కాదని చెప్పినా వినమ్మ. ఈ విషయం ఆ సమయంలో క్రమంగా అజ్ఞానం పెరిగి
రాగ ద్వేష కామ క్రోధాదులు మొదలవుతాయి ప్రతివాడికి. దానితో కుదరకపోతే ధర్మం, కుదిరితే అధర్మం ఆచరిస్తూ ఉంటాడు. ఇన్ని రకాలుగా పాటిస్తూ పాపాలు చేస్తూ ఉంటాడు, మళ్ళీ జన్మిస్తూ ఉంటాడు. ఇదయ్యా నీకు ఇందుకు వివరించాను కదా. అయితే ఇవన్నీ చేయడం వల్ల మలినుడు అవుతున్నాడు ఎవడు? జీవుడు. అంటే మనస్సుతో కలిసినటువంటి చైతన్యం జీవుడు. కానీ ఆ చైతన్యం ఎప్పుడు శుద్ధమే, దానికి మాలిన్యం లేదు. చైతన్యం శుద్ధత ఒకప్పుడు కోల్పోతే మళ్ళీ శుద్ధతను విస్తే మళ్ళీ కొన్నాళ్ళకి కోల్పోతుంది. చూడండి, ఒకప్పుడు లేనిది వచ్చిందంటే మళ్ళీ ఒకప్పుడు పోతుంది. కనుక ఆత్మ శుద్ధము అంటే ఒకప్పుడు శుద్ధం కాదనా? అది ఎప్పుడూ శుద్ధమే. కాబట్టే దాని శుద్ధ స్థితిని నువ్వు పొందితే మరి అశుద్ధుడు కావు. అందుకే ఆత్మకి శుద్ధత పోయింది అంటే అర్థం దాన్ని ఆవరించిన బుద్ధికి అని అర్థం. ఇక్కడ శుద్ధత లేనిది బుద్ధి, అంతఃకరణం. కానీ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకో. ఎందుకంటే యద్యాత్మామలిన కర్త భోక్త స్యాత్ స్వభావత నాస్తి తస్య వినిర్మోక్ష సంసార జన్మకోటివి. ఆత్మకే మాలిన్యము, కర్తృత్వము, భోక్తృత్వము ఉన్నట్లయితే కోట్ల జన్మనెత్తిన ముక్తి లేదు పోవచ్చు. ఆత్మకు ఆ మూడు లేవు. కానీ నేననే భ్రాంతి మనస్సు వల్ల ఏర్పడుతుంది. ఆ భ్రాంతి మనస్సు కోల్పోయి తన అసలు స్వరూపం తెలుసుకుంటే మనస్సు స్వస్వరూపం లయమైపోతుంది. ఇప్పుడు మనస్సు ఉండదు, స్వస్వరూపంగా మిగిలి. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే ఆత్మాయం కేవల స్వచ్ఛ శాంత సూక్ష్మ సనాతన. అప్పుడు నువ్వు ఆత్మవే అనుకోవాలంటే ఆత్మ అంటే ఏంటో నీకు తెలియాలి కదా. ఆత్మ అంటే ఏమిటి? దానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి, ఎన్ని చేతులు ఉంటాయి, దానికి కోపం ఎలా ఉంటుంది, దానికి అవేవి లేవు గనక దాని ఆత్మను అన్నారయ్యా. అవేవి లేనిది అది, అవేవి లేనిది ఆత్మ. అది నేను అనుకుంటే నీకు అవేవి లేకుండా పోతాయి. అది రహస్యం. అందుకే ఆత్మ అయం కేవల స్వచ్ఛ శాంత సూక్ష్మ సనాతన. ఒక్కొక్క మాటని అర్థం తెలుసుకోండి, భావించండి, ఫీల్ అవ్వండి. అది చెప్పడం ఇక్కడ. ఆత్మ యొక్క తత్వాన్ని ఫీల్లోకి తెచ్చుకోవాలండి. అది ఎలాగో కేవల స్వచ్ఛ శాంత సూక్ష్మ సనాతన. ఎప్పటి నుంచో ఉంది, శాశ్వతం. అది సూక్ష్మం అంటే ఇంద్రియాలకు దొరికేది కాదు. శాంతమైనది, స్వచ్ఛమైనది, అదొక్కటే ఉన్నది. అస్థి సర్వాంతర, అందరిలో ఉన్నది. సాక్షి చిన్మాత్ర సుఖ విగ్రహ. ఆత్మ యొక్క లక్షణం ఇది కేవలం చైతన్య స్వరూపం, ఆనందమే దాని స్వభావం. అయం స భగవాన్ ఈశ, అదే భగవానుడైన ఈశ్వరుడు. స్వయం జ్యోతి సనాతన. ఆ ఆత్మ నుంచే సర్వజగత్తు వచ్చింది. అంటే అర్థం ఈ కలుగుతున్న జగత్తంతా కలగడం ఆత్మ యొక్క ఉనికి చేతనే కలిగింది. అందుకే కలుగుతున్నదంతే ఆత్మ యొక్క ఉనికి వల్ల కలుగుతుంది, కానీ వికారాలేవి ఆత్మకు లేవు. ఆత్మాద్ధి జాయతే విశ్వం అత్రైవ ప్రవిలీయతే. అయం బ్రహ్మ శివో విష్ణు, అయమింద్ర ప్రజాపతి, అయం వాయు, అయం చ అగ్ని, అయం సర్వాశ్చ దేవత. ఈ ఆత్మయే బ్రహ్మ విష్ణు శివ ఇత్యాదులుగా చెప్పబడుతున్నది. స బ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. ఎక్కడ చదివారు? మంత్రపుష్పంలో, వేదంలోది. అక్కడ ఏం చెప్తాడు? హృదయంలో నీవారసూకవత్తన్వి పీతా భాస్వత్యనూపమా తస్యాహ శిఖాయాహ మధ్యే పరమాత్మ వ్యవస్థిత. స బ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. అది నీ యొక్క స్వరూపం. కానీ ఎక్కడున్నాడు? అతడే బ్రహ్మ, అతడే విష్ణువు, అతడే రుద్రుడు అని చెప్పబడ్డవాడు ఎక్కడున్నాడు? స్నీక్వార శోకవత్తన్వి పీతా భాస్వత్యనూపమా పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్య. అది వాడి కేర్ ఆఫ్ అడ్రస్. అది ఆత్మ. కనుక ఇక్కడ చెప్పిన వాళ్ళు దానికి వర్తిస్తున్నాయి. యయేవం భూతమాత్మానం. ఆఖరికి పూజంతా అయిపోయింది, ఉత్సాహంతో మంత్రపుష్పం పట్టుకుంటాం. ఎందుకంటే క్రియ అయిపోగానే వచ్చే ఉత్సాహం అంతా ఇంత కాదు. అందుకే పూజల్లో మంత్రపుష్పం, యజ్ఞాల్లో పూర్ణాహుతి, ప్రవచనాల్లో స్వస్తి. ఇవి ఇచ్చే ఆనందం అంతా ఇంత కాదండి. అంతవరకు కొనుక్కునే వాళ్ళు కూడా అప్పుడు ఉత్సాహంగా లేస్తారు, అయిపోయిందని ఆనందంతో. అందుకే పూర్ణాహతులు చూడండి, పెద్ద అరుపులు చెప్పట్లేదు. ఎందుకంటే పూర్ణాహతి అయిపోయిందని సరదా, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. అలాగే మంత్రపుష్పం చేతికి ఇచ్చేశారు, అక్కడ చెప్పేది వేదాంతం. అందుకే పూజలు పురస్కారాలు కాదండి అంటే అక్కడ కూడా వేదాంతమే చెప్పిందండి. నా దేశం, నా సంస్కృతి, నా భారతీయత. అంత మంత్రపుష్పం కూడా నువ్వు ఇంతవరకు పూజించిన వాడి కేర్ ఆఫ్ అడ్రస్ ని హృదయం అని చెప్తుంది చూడు ఇక్కడ. కనుక ఆత్మయే సూర్యుడు చంద్రుడు సర్వం అదే. అది ఉంటేనే ఇవన్నీ, అది లేకపోతే ఏదీ లేదు. కనుక దాన్ని ఆధారం చేసుకుని ఇదంతా ఉంది. దీన్ని ఆధారం చేసుకుని ఉన్నదంతా వదిలి ఆధారమైన దాన్ని పట్టుకో, అదే నువ్వని తెలుసుకో. అది చెప్తున్నాడు ఇక్కడ. యయేవం భూతమాత్మానం అన్యథా ప్రతిపద్యతే. ఇలాంటి ఆత్మని ఇంకొకలాగా ఆలోచించడం వల్లే
తనని తాను కోల్పోతున్నాడు. వీడు తనని తాను దోచుకుంటున్నాడు, తనని తాను చంపుకుంటున్నాడు. వాడిని ఆత్మఘ్నుడు అన్నారు. అంటే చావని తనని చచ్చేవాడిగా చేసుకుంటున్నాడు. పుట్టుక చావులు ఇవన్నీ అంటగట్టుకుని. ఎంత చక్కటిది. అన్యథా ఇంకొకలాగా ఆలోచించితే ఆత్మానం చేద్ విజానీయాత్ అయమస్మీత్ పురుష కిమిచ్చన్ కస్య కామాయ శరీరమను సంజారే. తానే ఆత్మను తెలిసిన సిద్ధ పురుషుడికి ఎవరి కోసమని కర్మ చేస్తాడు ఇతడు అంటే వాడికి కర్మతో అవసరం లేదు. ఈ మంత్రం బృహదారణ్యకోపనిషత్తులో మంత్రం శ్లోక రూపంలో ఇక్కడ ఉంది. యథాతథంగా ఉపనిషత్ మంత్రాలు శ్లోకాల్లో గుప్పిస్తున్నాడండి. అటువంటి వాడికి విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఇది కూడా సరిగ్గా ముండకోపనిషత్తులో మంత్రం శ్లోక రూపంలో ఉంది. ఎవరికైతే ఇటువంటి ఆత్మయందు దృష్టి మళ్ళిందో అంటే అదే తానని మనస్సు అక్కడ ఏకాగ్రపరిచితే వాడి యొక్క హృదయ గ్రంథి విచ్చుకుపోతుంది, ఆ జ్ఞాన పుముడి విచ్చుకుపోయింది. వాడి సర్వ సందేహాలు ఛేదింపబడ్డాయి, వాడి కర్మలు క్షయించాయి. అటువంటి వాడికి ఆ స్థితి ఎలా ఉంటుందంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా జ్ఞాత్వా ఆత్మానం పరానందం నభిభేతు కుతశ్చన. ఇది మళ్ళీ తైత్రీయ ఉపనిషత్తు మంత్రం ఇక్కడ శ్లోకంగా చెప్పాడు. అంటే ఉపనిషత్తు గుప్పించేశారండి. ఇక్కడ శ్లోకాలే నేను చదువుతున్నాను, వాటి ఉపనిషత్ మంత్ర మూలాలు చెప్తున్నాను ఇక్కడ. తస్మాత్ సర్వ ప్రయత్నేన నాయన. కనుకనే మానవుడు ఈ జన్మలా కానీ వచ్చే జన్మలో చూసుకుందాం అనుకోకు. ఈ జన్మలోనే సర్వ ప్రయత్నంతో శ్రద్ధతో గురుభక్తిత గురుభక్తి కలిగి గురువు యందు గురువాక్యమునందు నమ్మకం కలిగి ఉత్సృజ్య ప్రాకృతం భావం శివోహమితి భావయే. చచ్చి చెడి ఏడ్చి పాడయ్యే శరీరం నేను అనబడే ప్రాకృత భావాన్ని విడిచిపెట్టి చావని అజ్ఞానం లేని శుద్ధమైన సత్యమైన శివమైన ఆత్మ నేను అనే భావాన్ని ఈ జన్మలోనే పొందు గురుభక్తితో. ఏతద్ది జన్మ సాఫల్యం, ఇది జన్మకి సాఫల్యం. అంత మాట చెప్పాడండి ఇక్కడ. కానీ ఋషి ఎంత దయామయుడంటే మన జన్మని సఫలం చేసుకోవడం కోసం మార్గం చెప్పాడు. ఆఖరికి నువ్వుల పుట్టో ఇదేనే ఏ జన్మనే ఇదే మన స్టోరీ. గర్భంలో పుట్టడం, పుట్టాక అజ్ఞానం రాగద్వేషాలు రకరకాల పనులు మార్చి చేయడం, మళ్ళీ పుట్టడం. దీని నుంచి బయటపడాలంటే నీ స్వస్వరూపం తెలుసుకో, దాన్ని గురువుని ఆశ్రయించి అతను చెప్పిన సాధన చెయ్యు. సర్వ వేదాంత సర్వస్వం మయా ప్రోక్తం బృహస్పతే శ్రద్ధయేవి విజానీహి శ్రద్ధా సర్వత్ర కారణం. సర్వ వేదాంత సర్వస్వం నీకు చెప్పేసేనయ్యా బృహస్పతి అంటే వాళ్ళొక్కరోజు ప్రవచనం. సర్వ వేదాంత సర్వస్వం మొత్తం నీ పుట్టుక, నీ కర్మ, ప్రాయశ్చిత్తం, విధి, దానం, శతరుద్రియం ఇన్ని చెప్పి నీ స్వస్వరూపం ఇది తెలుసుకో. నిలకడలేదు, గురువుని ఆశ్రయించు, మననం చేయి, తప్పకుండా పొందుతావు. ఇది పొందాలంటే ఇది సత్యము నిజము అనే భావంతో దీన్ని ఆశ్రయించాలి. ఆ భావం పేరు శ్రద్ధ. శ్రద్ధయైవ విజానీహి శ్రద్ధా సర్వత్ర కారణం. ఇది ఇప్పటి వరకు శివుడు బృహస్పతితో చేసిన ప్రవచనానికి ముగింపు. చివరికి చెప్పింది ఏంటంటే శ్రద్ధతో తెలుసుకో దీనిని. ఎందుకంటే శ్రద్ధా సర్వత్ర కారణం. సిద్ధి శ్రద్ధ వల్లనే వస్తుంది. ఒకే మాట విన్న ఇద్దరు ఒకడు సిద్ధి పొందుతాడు, ఒక పొందడు. ఎందుకంటే వీడికి శ్రద్ధ ఉంది, వాడికి లేదు. అదొక్కటే తేడా. కానీ శ్రద్ధా సర్వత్ర కారణం ఈ మాట కొటేషన్లో గుర్తుపెట్టుకోవాలండి అని చెప్పి శివుడు విరమించి చిన్న నవ్వుతూ చూశాడు బృహస్పతి. ఎవడు ఆత్మరూపుడై ఉన్నాడో ఆయనే అనుగ్రహించడానికి సగుణ సాకార రూపుడు ఎదురుగా సాక్షాత్కరించి బుద్ధికి బృహస్పతి అయిన వాడి బుద్ధికి బోధించాక ఆ బృహస్పతికి ఒళ్ళు పులకించిపోయి స్తోతుమారభతే భక్త్యా దేవదేవం త్రయంబకం శివుని స్తోత్రం చేస్తున్నాడు. ఈ స్తోత్రం మహిమాన్వితమైనది. నమశివాయ సోమాయ సపుత్రాయ త్రిశూలని ప్రధాన పురుషేశాయ సృష్టి స్థిత్యంత హేతవే. శివునికి నమస్కారము, ఉమా సహితుడైన శివునికి నమస్కారము, ఇద్దరు పుత్రుడితో కూర్చున్న శివుడికి నమస్కారం. అంత సంసారం ఉండి ఏ సంసారము లేనటువంటి శుద్ధమైన ఆత్మరూపుడైన శివునికి నమస్కారము అని మొదలుపెట్టి చేసిన ఈ స్తోత్రం అత్యంత మహిమాన్వితమైనది. అటువంటి పరమేశ్వరుని నమస్కరిస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయిని విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ
కామితార్థప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. శ్రీ శారదా పరమేశ్వరికి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామికి, శ్రీ జగద్గురు స్వామికి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్.